Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు, సార్ టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్ చేయండి సార్, టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్ చేయండి సార్ అని. నేను మన స్టూడెంట్స్ అందరి రిక్వెస్ట్ కోసం కంప్లీట్గా టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది మన యూట్యూబ్లో ఫ్రీగా పెడదామని డిసైడ్ అయిపోయాను. ఓకేనా? అంటే థర్డ్ క్లాస్ నుంచి మీకు 10th క్లాస్ వరకు, ఓకేనా, థర్డ్ క్లాస్ నుంచి మీకు 10th క్లాస్ వరకు నేను టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది కంప్లీట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు ఏంటంటే 4th క్లాస్ అండి. సార్ థర్డ్ క్లాస్ చేయలేదు అనుకోకండి, థర్డ్ క్లాస్ 5th క్లాస్ అన్ని క్లాసులు చేస్తాను, ఎప్పుడు ఏదో ఒక క్లాస్ అనేది చేస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే ఏపీ టెట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ క్లాస్ 4 ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? అంటే మనకు 4th క్లాస్ యొక్క టెక్స్ట్ బుక్ ఉంది కదా, 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో గ్రామర్ కాన్సెప్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని బుక్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఇంకోటి ఏంటంటే మీకు ఆ టెక్స్ట్ బుక్ తోటి గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏవేవైతే ఆ గ్రామర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చాయో ఆ క్వశ్చన్స్ని కూడా నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే గ్రామర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ, దాని తర్వాత నేనేం చేస్తానంటే క్వశ్చన్ వస్తుంది కదా మనకు అక్కడ, ఓకే, దాని మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్ కూడా ఏమొచ్చింది ఎలా వచ్చిందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి నాన్న. ఓకేనా? సో అందరూ ఓకేనా? సో ప్రతి ఒక్కరు మీరేం చేయాలి అంటే సింపుల్గా ప్రతి ఒక్కరు ఓకేనా, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే ఛాయిస్ ఉంటుంది, కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి కొన్ని. ఓకేనా? అవేంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టెక్స్ట్ బుక్కు నెక్స్ట్ మన కోర్సు కంటెంట్ తీసుకుంటే డిఫరెన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దీన్ని చదవడం వల్ల మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అని. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇంకెవరెవరైతే మన కోర్సు తీసుకోలేదో ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకోండి నాన్న. నేను చెప్తున్నా కదా, మీకు గనక ఓకేనా ఇంగ్లీష్లో, ఓకేనా, టెట్ ఇంగ్లీష్లో మీకు 20+ స్కోర్ రావాలి అంటే, ఓకేనా, నార్మల్ స్టూడెంట్ అయినా సరే మీ ఇంగ్లీష్లో మీ నాలెడ్జ్ లో లెవెల్ ఉన్నా సరే, సో నా క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే సో అస్సలు ఏం అర్థం కాని స్టూడెంట్ ఉంటాడు కదా ఇంగ్లీషు, అతని మీద టార్గెట్ అయి ఉంటుందండి. అంటే సో మీకు అక్కడ ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అనమాట. అది ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే వాడు ఇంకా క్వశ్చన్ దాటిపోడు నాన్న, మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే అందులో నుంచే వస్తుంది అనమాట. కాబట్టి ఒక్క క్వశ్చన్ మిస్ కాకుండా నేను ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ మీకు అక్కడ డిఎస్సి టెట్ ఎగ్జామ్స్కి పెట్టాను. కాబట్టి క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఈ రోజుల్లో మనకి ఏమవుతుంది అంటే క్వశ్చన్స్ అనేవి ఎలా పడితే అలా రావట్లేవు, అంత సింపుల్గా రావట్లేవు నాన్న క్వశ్చన్స్. ఓకేనా? సో మీకు సగం సగం కంటెంట్ పెట్టడం అనవసరం అని అనిపించి నేను ఫుల్ కంటెంట్ అనేది పెట్టాను. ఓకేనా? ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? ప్రతి టాపిక్ సింపుల్గా డీటెయిల్గా ఉంటుంది మీకు అక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఎవరెవరైతే టెట్ ఇంగ్లీష్లో 20+ తెచ్చుకోవాలనుకుంటున్నారో మీరు అక్కడ ఓన్లీ 199కే 30 days వ్యాలిడిటీ అండి. టైం అనేది చాలా దగ్గర పడింది కాబట్టి కోర్సు తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ టెట్ డిఎస్సి కోర్సెస్ కనిపిస్తాయి. అందులో కనిపించగానే ఫస్ట్ కోర్సే ఫ్రీ డెమో వీడియోస్ ఉంటుంది నాన్న, ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటుంది. ఆ ఫ్రీ డెమో క్లాసెస్ కోర్సు ఫస్ట్ చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? మీకు ఏమన్నా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ఈ నెంబర్కు డైల్ చేయండి, 9985317597. మీకు ఓన్లీ టెట్కి అయితే ఈ కోర్స్ నాన్న. టెట్ డిఎస్సికి రెండింటి కలిపి కావాలనుకుంటే 3 months వ్యాలిడిటీ 299, 6 months వ్యాలిడిటీ 399 అన్న. అస్సలు లేట్ చేయకండి, ఎందుకంటే మీకు మార్క్స్ రావడం ఇంపార్టెంట్. అక్కడ ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి అస్సలు మీరు అక్కడ సో ఈజీగా ఓకేనా ఈజీగా నేర్చుకుంటారండి. గ్రామర్ అయినా సరే ఒకాబులరీ అయినా సరే, కంప్లీట్ గ్రామర్ అండ్ ఒకాబులరీ ఉంటుంది నన్ను మీకు అక్కడ. ఓకేనా? మెథడ్స్ అనేది ఏం లేదు మన దగ్గర. రైట్, మనం లేట్ చేయకుండా టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. చూడండి నాన్న, ఫస్ట్ చూడండి మీకు గ్లాసరీ. ఓకేనా? సో గ్లాసరీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? వొకాబులరీ అంటాం. రైట్, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఇది మనకు 4th క్లాస్ టెక్స్ట్ బుక్ నాన్న. ఎవరెవరైతే కొంచెం కనిపిస్తలేదు మీరు కొంచెం ఓకేనా క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని చూడండి. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏముంది మీకు అక్కడ నెక్టార్. ఏముంది వర్డ్ ఇక్కడ మనకు నెక్టార్. చూడండి, నెక్టార్ అంటే మీనింగ్ ఏంటంటే మకరందము అంటాం. ఓకేనా? మకరందం అంటే ఈ మకరందం నుంచి తేనె, హనీ అనేది తయారవుతుంది నాన్న. ఓకేనా? మనకు తేనెటీగలు, ఓకేనా, తేనెటీగలు వచ్చి ఆ మకరందాన్ని కలెక్ట్ చేసుకుంటే కదా దాన్ని మనం మకరందము అంటాం. సో దాన్ని మనం నెక్టార్. ఓకేనా? అంటే ఒక షుగర్ లాగా ఉండే ఫ్లూయిడ్ అనమాట, అంటే షుగర్ టేస్ట్లో ఉండే
ఫ్లూయిడ్ అంటూ ఉంటాం, మకరందము అని. ఓకేనా, తీయని పదార్థము అనమాట, రైట్. కాబట్టి ఎ స్వీట్ లిక్విడ్, ఓకే, ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. అంటే మనకు ఆ పుప్పడి, పువ్వు యొక్క పుప్పడి ఉంటుంది కదా, అందులో మనకు మకరందం వస్తుంది కదా, దాన్ని మనము నెక్టార్ అంటాం. ఏముంటుందని నెక్టార్ అంటాం, రైట్. అయితే దాన్ని ఏది తీసుకోవద్దో చెప్పండి, హనీస్. ఓకేనా, బీస్ ఉంటాయి కదా, ఆ తేనెటీగలని తీసుకొని వెళ్ళి అక్కడ తేనె టెట్టెలు పెడుతూ ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్టార్. నెక్స్ట్ వన్ షెల్టర్ నాన్న. చూడండి, షెల్టర్ ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటి నాన్న? అకామిడేషన్ ఇచ్చారు అంటే కదా అకామిడేషన్ అంటాం. ఓకేనా, అంటే సింపుల్ చెప్పాలంటే ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. ఓకేనా, అంటే ఒక బ్యాడ్ వెదర్ ఉంటుంది కదా, క్లైమేట్ అంటాం కదా జనరల్గా. ఓకే, బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు ఆ బ్యాడ్ వెదర్ నుంచి కాపాడడం కోసం యూజ్ చేసే ప్లేస్ అనమాట, దాన్ని మనం షెల్టర్. వాళ్ళకి పాపం షెల్టర్ ఇవ్వండి అంటాం కదా, అంటే వాళ్ళకి ఏదో ఒక గూడు ఇవ్వండి అని సింపుల్గా. ఓకేనా, రైట్, అది మనకు షెల్టర్. నెక్స్ట్ వన్ పెబుల్స్. చూడండి నన్ను, పెబుల్స్ అనేది చాలాసార్లు వచ్చింది. పెబుల్స్ అంటే రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, రౌండ్లో ఉన్న రాళ్ళు అనమాట, వాటిని పెబుల్స్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మనకు డిస్మే. చూడండి, చాలా ఇంపార్టెంట్. డిస్మే అంటే మీనింగ్ ఏంటంటే డిసప్పాయింట్మెంట్. డిసప్పాయింట్మెంట్ అంటాం, అంటే అన్హ్యాపీనెస్ అనమాట, రైట్. ఇంకా దీనికి మీనింగ్స్ రాస్తా చూడండి నేను. చూడండి, మిజరీ అన్న మీనింగ్ ఏంటి నాన్న? బాధ. ఓకేనా, దీని మనం ఏమంటున్నానా? సాడ్నెస్. ఏమంటాం చెప్పండి? సాడ్నెస్ అంటూ ఉంటాం. ఓకేనా, సాడ్నెస్ అంటూ ఉంటాం, రైట్. మిజరీ అంటే దుఃఖం. ఓకేనా, సో కష్టాలు అంటూ ఉంటాం కదా, రైట్. నెక్స్ట్ గ్రీఫ్. ఇది కూడా నాన్న చాలా ఇంపార్టెంట్. గ్రీఫ్ అంటే కూడా మీనింగ్ ఏంటి నాన్న? బాధ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ డిజెక్షన్. డిసప్పాయింట్మెంట్ అన్నా డిజెక్షన్ అన్నా సేమ్ మీనింగ్, బాధ. ఓకేనా, బాధ అంటూ ఉంటాం. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు చేజ్ చేయడం అంటే ఏంటి నాన్న? క్యాచ్ చేయడానికి రన్ చేయడమే కదా. చేజ్ చేయడం అంటే రన్ ఆఫ్టర్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్ దెమ్. ఓకేనా, అంటే సో ఒకరిని పట్టుకోవడానికి వాళ్ళ వెనకాల పరిగెడతారు అనమాట, దాన్ని మనం చేసింగ్ అంటూ ఉంటాం. అది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా, ఇది మనకు గ్లోసరీ నాన్న, రైట్. నెక్స్ట్ చూడండి, మీకు ఏవేవైతే ఇంపార్టెంట్ అవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇంకోటి ఏంటంటే చూడండి ఓకేనా, మీకు ఎక్కడెక్కడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్, ఫైండ్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ద సింగులర్ నౌన్స్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. చూడండి చాలా ఇంపార్టెంట్ అన్న సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్. మనకి ఇందులో నుంచి ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, మీకు క్వశ్చన్స్ కూడా తీసుకొచ్చాను. ఓకేనా, సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ అని అంటే సో మనకు చూడండి ఇక్కడ క్లియర్గా ఫస్ట్ నౌన్. చూడండి అన్న, మనకు నౌన్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది నాన్న. ఒకసారి జాగ్రత్త చూడండి, మీకు నౌన్ అంటే బాయ్ అనేది నౌనే కదా నాన్న, బాయ్. మరి దీనికి ప్లూరల్ ఏంటిది నాన్న? బాయ్స్. క్లియర్ చూడండి ఇక్కడ, బాయ్స్. నెక్స్ట్ వెర్బ్ చూద్దాం ఒకసారి. వెర్బ్ చూస్తే మనము ఈజ్, ఆర్, హ్యాజ్, హ్యావ్. ఓకేనా, ఒకసారి ఇక్కడ చూడండి, క్లియర్ చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం నౌన్ తీసుకున్నాం అనుకోండి, బాయ్ కానీ గర్ల్ కానీ స్టూడెంట్ కానీ. ఇప్పుడు నౌన్కి ఎస్ ఉంటే అది సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా? ప్లూరల్ నౌన్ అవుతుంది. బాయ్ అంటే ఒక్కడు, బాయ్స్ అంటే ఇద్దరు కదా. కాబట్టి సో నౌన్కి ఎస్ యాడ్ చేయడం వేరు, వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం వేరు నాన్న. ఓకేనా, చూడండి, నౌన్కి మనం ఎప్పుడైతే ఎస్ అనేది యాడ్ చేస్తామో అప్పుడు ఆ నౌన్ ఏమవుతుంది? సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా? ప్లూరల్ అవుతుంది. అదే వెర్బ్కి ఎస్ యాడ్ చేసినాం అనుకోండి, వెర్బు ఇది మనకు వెర్బులు కదా, సో వెర్బుకు ఎస్ ఉన్న వెర్బు సింగులరా, ఎస్ లేని వెర్బు సింగులర్, ఎస్ ఉన్న వెర్బు సింగులర్. కాబట్టి ఇక్కడ ఈజ్, హ్యాజ్, వర్జ్, డస్, V1S అంటే వెర్బుకి ఎస్ ఉంటే అది మనకి సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా? సింగులర్ అవుతుంది, అది మనకు తెలిసింది ఆల్రెడీ. అదే నౌన్కి ఎస్ ఉంటే అది మనకు ప్లూరల్ అవుతుంది నాన్న. క్లియర్ చూసుకోండి ఇక్కడ. ఓకేనా, సో దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి? నౌన్కి ఎస్ యాడ్ చేయడం వేరు, వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం వేరు. నౌన్కి ఎస్ యాడ్ చేస్తే ఆ నౌన్ ఏమవుతుంది? సింగులరా ప్లూరల్? ప్లూరల్ నౌన్ అవుతుంది నాన్న. అదే వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తే ఆ వెర్బ్ ఏమవుతుంది చెప్పండి? సింగులర్ వెర్బ్ అవుతుంది. ఓకేనా, ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులర్ కదా, ఎస్ లేని వెర్బులన్నీ ప్లూరల్ కదా, అది వెర్బులో. ఓకేనా, అదే నౌన్ తీసుకుంటే బాయ్ కానీ గర్ల్ కానీ స్టూడెంట్ కానీ నౌన్ వేరు, వెర్బ్ వేరుగానా. కాబట్టి సో నౌన్స్కి ఎస్ యాడ్ చేయడం వేరు, వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం వేరు. నౌన్కి ఎస్ అనేది ఉంటేనేమో అది మనకు జనరల్గా ప్లూరల్ లాగా కన్సిడర్ చేస్తాం. అదే వెర్బ్కి ఎస్ అనేది ఉంటే దాన్ని జనరల్ మనము సింగులర్ లాగా కన్సిడర్ చేస్తాం నాన్న. క్లియర్ ఫస్ట్ ఈ పాయింట్ అయితే రైట్. ఇక్కడికి రండి ఇప్పుడు. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఇక జాగ్రత్తగా చూస్తే ఫైండ్ ద ప్లూరల్ ఫార్మ్స్. ఇక్కడ మనకు ప్లూరల్ ఫార్మ్స్ అడుగుతున్నాను సింపుల్గా. ఓకేనా, ప్లూరల్ ఫార్మ్స్ ఏంటి అని అడుగుతుంది, రైట్. చూడండి ఇక్కడ ఫ్లవర్కు ప్లూరల్ ఏమవుతుంది నాన్న? ఫ్లవర్స్ మొత్తం చెప్పండి, ఫ్లవర్స్. నెక్స్ట్ పెబ్బుల్ అంటే రాళ్ళే కదా, ప్లూరల్ ఫార్మ్ ఏమవుతుంది? పెబ్బుల్స్, రైట్. ఫెల్లో అంటే మన ఫ్రెండ్ అనమాట, సింపుల్గా అంటే మన పక్కన ఉండే వాళ్ళు అనమాట, ఫెల్లో. ఓకేనా, సో ఫెల్లోస్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ పేటల్ అంటే రేకులు నాన్న, పేటల్స్. ఓకేనా, నెక్స్ట్ క్లౌడ్స్. ఓకేనా, వింగ్ అంటే రెక్కలు నాన్న, వింగ్స్. నెక్స్ట్ బటర్ఫ్లై. చూడండి ఇక్కడ
బటర్ఫ్లై, బటర్ఫ్లై, ఐఏఎస్. ఓకేనా, వై ఉంటే మనకి ఏమవుతుంది చెప్పండి, అది ఐఏఎస్ అవుతుంది నాన్న. చూడండి ఇక్కడ క్లియర్గా బటర్ఫ్లై. ఓకేనా, సీతాకోక చిలుక అంటాం కదా, బటర్ఫ్లై ప్లూరల్ ఏమవుతుంది, బటర్ఫ్లైస్ అవుతుంది. ఇక్కడ చూడండి, సింగులర్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్, ఈఎస్, ఐఏఎస్ డిపెండింగ్ అపాన్ ద వర్డ్ ఎండింగ్స్. చూడండి, సింగులర్ నౌన్స్ అనేవి ఎలా మారుతాయి అంటే ప్లూరల్ లాగా ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ యాడ్ చేస్తే మనకి ఏమవుతాయి అవి ప్లూరల్ నౌన్స్ లాగా మారుతాయి అట. అంటే వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తేమో సింగులర్ అయినాయి, ఈజ్ సింగులరే కదా, ఆర్ ప్లూరల్. అదే నౌన్కి ఎస్ యాడ్ చేస్తే నాన్న బాయ్, బాయ్స్. ఓకేనా, చూడండి, ఫ్లవర్, ఫ్లవర్స్. నౌన్కి ఎస్ ఉంటే ఏమవుతుంది, అది ప్లూరల్ అవుతుంది. అదే వెర్బ్కి ఎస్ ఉంటే ఏమైంది మనకు ప్రీవియస్ క్లాస్లో సింగులర్ అయింది అట్లా. సో వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం వేరు, నౌన్కి ఎస్ యాడ్ చేయడం వేరు. ఇది క్లియర్ కట్గా చూసుకోండి, రైట్. అయితే ఇక్కడ మనకి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ యాడ్ చేస్తే మనకి ఏమవుతాయినా చెప్పండి ఇక్కడ. సో అది మనకు ప్లూరల్ లాగా మారిపోతుంది అని. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా మీకు. సో జనరల్గా ఈ సింగులర్ ప్లూరల్ మీద మనకు ఒక క్వశ్చన్ అనేది వచ్చింది నాన్న, రైట్. జనరల్ మనం ఏమనుకుంటామంటే ఓన్లీ ఎస్ అనేది యాడ్ చేసినప్పుడు మాత్రమే అది మనకు ప్లూరల్ అయిపోతుంది అనుకుంటాం నాన్న. కానీ మనకు చాలా ఉంటాయి నాన్న కాన్సెప్ట్స్. ఒకసారి చూడండి ఇక్కడ, మరి మనకు మ్యాన్ అనే దానికి ప్లూరల్ ఏంటిది నాన్న, మెన్. మ్యాన్ అంటే మ్యాన్స్ కాదు. ఓకేనా, సో ఎస్ అనేది యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది, అదొక మెథడ్. ఇంకా చాలా రకాలుగా మనము నౌన్స్ని ప్లూరల్ చేయొచ్చు నాన్న. ఓకేనా, సో ఓన్లీ ఎప్పుడు ఒక నౌన్ని ప్లూరల్ చేయాలంటే ఎప్పుడు కూడా ఎస్ యాడ్ చేయడమే కాదు. ఓకేనా, ఎస్ యాడ్ చేయడం వల్ల కొన్ని నౌన్స్ ప్లూరల్ అవుతాయి. మరి చాలా ఉంటాయి నౌన్స్ అనేవి, అన్ని మనకి ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ కావునా కొన్ని మెథడ్స్ ఉంటాయి, రైట్. కాబట్టి వాటిని చూడండి ఇక్కడ. సో మ్యాన్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందో చెప్పండి నాన్న, ఉమెన్. ఇవి నేను క్లియర్గా చెప్పాను నాన్న. అయితే ఈ టెక్స్ట్ బుక్ వల్ల మనకి ఏమవుతుంది అంటే నాన్న, సగం కాన్సెప్ట్ ఒక దగ్గర, సగం కాన్సెప్ట్ ఒక దగ్గర, సగం కాన్సెప్ట్ ఒక దగ్గర, కొంత ఒక అక్కడక్కడ కూడా ఉంటుంది. అదే మీరు నా కోర్స్ తీసుకున్నారనుకోండి, అంతా ఒకటే దగ్గర ఉంటుంది. అది అన్నమాట, అర్థమైందా. సో టెక్స్ట్ బుక్లో మనకి ఏమవుతుంది, కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ కొంత ఉంటుంది. టెక్స్ట్ మన కోర్సులో ఏమవుతుంది అంటే అన్ని ఒక దగ్గర ఉంటాయి, అప్పుడు క్లియర్గా అర్థం అయిపోతుంది అట్లా. ఓకేనా, టెన్స్ ఉంది అనుకున్నాను. సో 4th క్లాస్ 3rd క్లాస్ అని అనుకోండి, ఒక దాంట్లో సింపుల్ ప్రజెంట్, ఇక్కడ సింపుల్ పాస్ట్, ఒక దగ్గర ఏమో పాస్ట్ కంటిన్యూస్, ఒక క్లాసులో ఏమో ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అదే మీరు నా కోర్స్ తీసుకున్నారనుకోండి, అన్ని ఒక దగ్గరే ఉంటాయి, అప్పుడు క్లబ్ చేసి చెప్పిన అనమాట అవన్నీ. అర్థమైందా. సో కోర్స్ తీసుకోవడం వల్ల అది మీకు బెనిఫిట్ నాన్న. నెక్స్ట్ చూడండి ఇక్కడ, గూస్. గూస్కు ప్లూరల్ ఏమవుతుంది నాన్న, గీస్. ఓకేనా, నెక్స్ట్ ఫూట్కు ప్లూరల్ ఏమవుతుంది నాన్న, ఫీట్. ఓకేనా, టూత్కు ప్లూరల్ ఏమవుతుంది నాన్న, టీత్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా ఉంటాయి ఇర్రెగ్యులర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, మౌస్. మౌస్ ప్లూరల్ మౌజెస్ కాదు మళ్ళీ. ఓకేనా, ప్రతిదీ ఎస్ సైడ్గా చేసి కాదు నాన్న, మైస్. మౌస్ ప్లూరల్ ఏంటి చెప్పండి, మైస్. ఇది మీకు ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది నాన్న, అర్థమవుతుందా. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ, రైట్. అయితే ఇవి రైట్. ఇంకా కొన్ని మోడల్స్ చూడండి ఇక్కడ, మీకు కొన్ని మోడల్స్ ఎలా ఉంటాయండి చూడండి అన్న. డేటమ్. డేటమ్ అనేది సింగులర్ నాన్న, డేటా అనేది ప్లూరల్ నాన్న. డేటమ్ సింగులర్, డేటా అనేది ఏమవుతుంది చెప్పండి, ప్లూరల్, DATUM, రైట్. నెక్స్ట్ బ్యాక్టీరియం. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, బ్యాక్టీరియా. ఓకేనా, బ్యాక్టీరియా. నెక్స్ట్ చూడండి, క్రైసిస్. క్రైసిస్ అనేది సింగులర్ నాన్న, దాని ప్లూరల్ ఏమవుతుందో చెప్పండి మనకు, క్రైసెస్. ఓకేనా, క్రైసెస్. నెక్స్ట్ వన్, క్రైటీరియన్. చూడండి, క్రైటీరియన్ అంటే సింగులర్ నాన్న, దాని ప్లూరల్ ఏమవుతుందో చెప్పండి, క్రైటీరియా. క్రైటీరియా. ఓకేనా, క్రైటీరియా. నెక్స్ట్ వన్ చూడండి, మీడియం. మీడియం అనేది మనకు సింగులర్ నాన్న, దాని ప్లూరల్ ఏమవుతుందో చెప్పండి, మీడియా. మీడియం ప్లూరల్ ఏమవుతుంది మనకు, మీడియా. మీడియా అంటూ ఉంటాం, రైట్. ఇక్కడ మనకి ఎం ఉంటే ఏ అనేలాగా మార్చినామా లేదా. నెక్స్ట్ చూడండి అన్న, ఎరాటమ్. చూడండి అన్న, ఎరాటమ్ అంటే మనకి ఏమవుతుంది చెప్పండి, ఎరాటా. ఎర్రర్ అంటాం కదా, అంటే ఏదో ఒక మిస్టేక్ చేయడం అనమాట. ఇవన్నీ జనరల్గా ప్లూరల్స్ అనేవి ఇలా ఉంటాయి నాన్న, చాలా. ఓకేనా, సో మీకు ప్రతిదీ ఎస్ యాడ్ చేస్తేనే ప్లూరల్ కాదు, డిఫరెంట్ మెథడ్స్ ప్లూరల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా ప్లూరల్ చెప్పండి, మదర్ ఇన్ లాస్ అంటామా, మదర్స్ ఇన్ లా అంటామా చెప్పండి, మదర్స్ ఇన్ లా అనాలి. ఓకేనా, మదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుంది నాన్న, మదర్ ఇన్ లాస్ కాదు, మదర్స్ ఇన్ లా. ఫాదర్ ఇన్ లా ప్లూరల్ ఏమవుతుంది, ఫాదర్స్ ఇన్ లా. ఇలా చాలా ఉంటాయి మనకు, అవన్నీ ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఉండదు, టెక్స్ట్ బుక్లో కొంతవరకు ఉంటుంది అనమాట. నా కోర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫుల్ కాన్సెప్ట్ చెప్తాను అక్కడ, అంతే, రైట్. ఇప్పుడు మీకు జనరల్ ప్లూరల్ కదా, ఇప్పుడు మీకు చూడండి ఒకసారి క్వశ్చన్ ఎట్లా వచ్చిందో చూద్దాం. చూడండి క్వశ్చన్ ఎట్లా వచ్చిందో చూద్దాం. చూడండి క్వశ్చన్ చూడండి ఎలా వచ్చిందో క్వశ్చన్. ప్రీవియస్ క్వశ్చన్స్ నాని ఇవి, ప్రీవియస్ క్వశ్చన్స్ కనపడకపోతే కొంచెం క్లారిటీ పెట్టుకోండి అన్న. చూడండి, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ మౌస్. మౌజ్కు ప్లూరల్ ఏంటిది అని అడుగుతుండు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మౌజ్ ప్లూరల్ అనగానే సో మౌజెస్ అనేది ఆన్సర్ పెడతాను, ఇది ఆన్సర్ పెడతాను కాదు, మనకు ఆన్సరా కాదు.
ఓకేనా? కాబట్టి ప్రతిది మనకు ఎస్ యాడ్ చేస్తే కాదు కదా నాన్న, ఆన్సర్ ఏమొస్తుంది? మైస్. మౌస్ ప్లూరల్ ఏమొస్తుంది చెప్పండి? మైస్. ఎలుక అంటాం కదా, మైస్. అలాగా ఎంత ఎంత సింపుల్, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. చూస్తే మీకు అర్థమవుతుంది నాన్న. ఎక్స్ప్లెనేషన్ చూడండి, నా కోర్సు చూడండి, అన్ని చూడండి అక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి అన్న, ఫంగస్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎన్ని నా ఇంట్లో ఉన్నాయి కోర్సు. ఫంగస్, ఫంగై. రేడియస్, రేడియై. ఓకేనా? రేడియస్ అనేది సింగులర్ నాన్న, రేడియై అనేది ప్లూరల్. ఇది సింగులర్, ఇది ప్లూరల్. మరి ఇక్కడ ప్లూరల్ నౌన్ అడుగుతుండే కదా, చూడండి మీకు ఏం చెప్పిన, డేటమ్, డేటా. డేటమ్ అనేది సింగులరే కదా, డేటా అనేది ప్లూరలే కదా. ఏమడుతుంది ఇక్కడ, ఐడెంటిఫై ద ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ అంటే మనకు ఇదే కదా డేటా. డైరెక్ట్ చెప్పొచ్చు అక్కడ మనం. బ్యాక్టీరియం, బ్యాక్టీరియా. డేటమ్, డేటా. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఫంగస్ సింగులరే. థీసిస్ అనేది ఏంటిది నాన్న, సింగులర్. అది క్రైసిస్ సింగులర్ అన్నప్పుడు థీసిస్ కూడా సింగులరే కదా. మరి థీసెస్ దీని ప్లూరల్ ఏమవుతుందో చెప్పండి నాన్న, థీసెస్ అనేది ప్లూరల్. సిలబస్ చాలా ఇంపార్టెంట్ నాన్న. సిలబస్ అన్నప్పుడు దానికి ప్లూరల్ ఏంటి చెప్పండి, సిలబీ. ఓకేనా? సిలబస్ అనేది సింగులర్ నాన్న, సిలబీ అనేది ప్లూరల్. సిలబస్ అనేది సింగులర్, సిలబీ అనేది ప్లూరల్. క్లియర్గా రాసుకోండి. ప్రతి నౌన్కి సింగులర్ ఏంటిది, ప్లూరల్ ఏంటిది మొత్తం తెలియాలి మీకు అక్కడ. ఓకేనా? ప్రతిదీ ఎస్ యాడ్ చేస్తేనే ప్లూరల్ రాదు నాన్న. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అక్కడ. క్వశ్చన్ చూడండి ఎంత హార్డ్గా అడిగిన క్వశ్చన్. మరి చేయగలుగుతారా? బుక్ చదివితే చేయగలుగుతారా? ఇది బుక్లో ఏమి ఇచ్చిండు వాడు, ఎంత అసలు చెప్తున్నా కదా. అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా రావు బుక్ నుంచి. కొంతవరకు కాన్సెప్ట్ అర్థమవుతుంది నాన్న, అంతే. కొన్ని కొన్ని వస్తాయి డైరెక్ట్ క్వశ్చన్స్, కానీ అన్ని క్వశ్చన్స్ రావు అనమాట. ఓకేనా? అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి, ద వర్డ్ ఎరాటమ్ ఈస్. ఎరాటమ్ చెప్పండి నాన్న. డేటమ్ అనేది సింగులరే కదా, డేటా అనేది ప్లూరలే కదా. ఓకేనా? బ్యాక్టీరియం సింగులరే కదా, బ్యాక్టీరియా ప్లూరలే కదా. మరి ఎరాటమ్ అంటే అదే ఫార్మేట్లో ఉందా లేదా? ఎరాటమ్ అనేది సింగులర్, ప్లూరల్? సింగులర్. ఎరాటమ్ అనేది సింగులర్ నాన్న. కాబట్టి ఎరాటమ్ ఈజ్ ఎ సింగులర్ నౌన్. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ప్లూరల్ నౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు, ఆర్డినరీ వెర్బ్ కాదు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, సింగులర్ నౌన్. ఓకేనా? ఎరాటమ్ ఏమవుతుంది, ఎరాటా. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. డేటమ్, డేటా. డేటమ్ అనేది సింగులరే కదా, సో ఎరాటమ్ కూడా ఏమవుతుంది నాన్న, సింగులరే అయిపోతుంది నాన్న. అది ఓకేనా? కాబట్టి ఇది మనకి ఏంటంటే నౌన్స్, సింగులర్ నౌన్స్, ప్రొనౌన్స్. క్వశ్చన్ చూసిరా, 3 క్వశ్చన్స్ వచ్చినాయి చూసిరు కదా. అది నెక్స్ట్ చూడండి. ఐ వాంట్ సే హియర్ సెండింగ్ అవే మై ఫ్రెండ్స్ ఇన్ డిస్మే రిప్లైడ్ వైట్ బటర్ఫ్లై. చూడండి ఇక్కడ, బటర్ఫ్లై, బటర్ఫ్లైస్ అట. చూడండి ఇక్కడ, బటర్ఫ్లై, బటర్ఫ్లైస్ చెప్పినా కదా నౌన్. బటర్ఫ్లై అంటే ఒకటే, సీతాకోక చిలుకుంటే బటర్ఫ్లై అంటాం. ఎక్కువ ఉంటే ఏమంటాం చెప్పండి, బటర్ఫ్లైస్ అంటాం. ఓకేనా? కాబట్టి ఇది రైట్. ఇన్ సెంటెన్స్ 1 ద వర్డ్ బటర్ఫ్లై డినోట్స్ ఓన్లీ 1 బటర్ఫ్లై. ఒకటే ఉంది అని. సో ద నౌన్ బటర్ఫ్లై ఈజ్ సింగులర్. సింగులర్ నౌన్ అంటే ఏంటన్నా, ఒకటే ఉంటే సింగులర్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం. నెక్స్ట్ ఇన్ ద సెంటెన్స్ 2 సెకండ్ సెంటెన్స్ లో ద వర్డ్ బటర్ఫ్లైస్, ఇక్కడ ఏమొచ్చింది, బటర్ఫ్లైస్ అని ఇచ్చింది కదా. బటర్ఫ్లైస్ డినోట్స్ మోర్ దాన్ 1 బటర్ఫ్లై. బటర్ఫ్లైస్ అంటే ఒకదానికంటే ఎక్కువ అని చెప్తాడు. ఓకేనా? సో ద నౌన్ బటర్ఫ్లైస్ ఈజ్ ప్లూరల్. అప్పుడు మనకు బటర్ఫ్లైస్ అనేది ఏమవుతుంది చెప్పండి, ప్లూరల్ అయిపోతుంది అన్న. అది ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటుండు, సింగులర్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఎస్ఈఎస్, ఐఎస్ డిపెండింగ్ అపాన్ ద వర్డ్ ఎండింగ్స్. చూడండి చెప్పినాయి కదా, కొన్ని వర్డ్స్ మనకు ఎస్ఈఎస్, ఐఏఎస్ యాడ్ చేస్తే మనకు ప్లూరల్ అవుతాయి కదా, వాటిని చూపించమంటుంది అంతే. చూడండి ఇక్కడ, వీటిని కింద మీ సర్కిల్ ఇచ్చాను చూడండి. నేను ఇక్కడ ఇంకో గార్డెన్ అంటే దాన్ని ప్లూరల్ లాగా చేయమంటుండే అంతే. రైట్. చూడండి ఇక్కడ ఇంకో గార్డెన్స్, గార్డెన్స్ అయిపోయింది. ఓకేనా? స్కూల్, OOL. నెక్స్ట్ వన్ బాక్స్, బాక్సెస్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనకు స్కూల్ వస్తుంది నాన్న, LS. స్కూల్స్ అక్కడ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్రెండ్స్, FRIENDS, ఇంకో ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు నైట్స్, NIGHTS. ఓకేనా? ఇవి ఏమున్నాయి, పోయమ్స్, ఇంకో పోయమ్స్ వచ్చినాయి నాన్న. ఇంకో క్లౌడ్స్, CLOUDS, క్లౌడ్స్. ఇలా ఓకేనా? అర్థమైందా? ఇవి ఓకేనా? సో ఇవి మనకి ఏంటంటే ప్లూరల్ లాగా మేక్ చేసినాం, వాటిని ప్లూరల్ లాగా మనం వాటిని మేక్ చేసినాం నాన్న. అది
ఓకే, లిలీస్ కదా. స్కూల్ అనేది ఇక్కడ స్కూల్స్ అయింది కదా నాన్న, ఇక్కడ అయింది కదా మా స్కూల్స్, ఇక్కడ అయింది కదా, ఇక్కడ లిలీస్ పెడదాం. రైట్, LILIES లిలీస్. ఓకేనా, అర్థమైంది కదా. వై ఉంటే IAS చేసుకోవాలి అంతే. రైట్, ఇది మనకు ఎక్సైజ్ అనమాట. ఏం లేవాడు అక్కడ సింపుల్గా చెప్పండి. రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ, రీడ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. రైట్, మళ్ళీ సేమ్ అవే. ఓకేనా, ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబ్బల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. ఓకే, బటర్ఫ్లైస్ మీద రాళ్ళలాగా పడింది, రాళ్ళ వర్షం పడింది అని. ఓకేనా, కేమ్ డౌన్ కింది పడింది. రైట్, హనీ ఈజ్ హోల్సమ్ ఫుడ్ అండ్ గుడ్ ఫర్ హెల్త్. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. We get wood from trees. We should drink clean water. We get wool from sheep. I don't eat meat. Houses are built using bricks and cement. The nouns which are underlined above are made of metal or substance. Such nouns are called material nouns. Material nouns. Material nouns అంటే ఏంటిది అంటే ఏ నౌన్స్ అయితే రా మెటీరియల్ లాగా పనిచేస్తాయో వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం అంతే. ఓకేనా, మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటివంటే వాటిని యూజ్ చేసుకొని వేరేవి తయారు చేసుకోగలగాలన్నమాట. వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటామంటే ఏ నౌన్స్ అయితే రా మెటీరియల్ లాగా పనిచేస్తాయో వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది నాన్న, గోల్డ్ అనే దాని నుంచి మనము గోల్డ్ రింగ్ తీస్తాం కదా, గోల్డ్ చైన్ తీస్తాం కదా, అంటే ఇది గోల్డ్ చైన్కి ఇది మనకు ఒక రా మెటీరియల్ లాగా పనిచేస్తుందా లేదా? కాబట్టి సో గోల్డ్ అనేది ఏమవుతుంది, రా మెటీరియల్, కాబట్టి అది మనకు నౌనే కదా. సో ఏ నౌన్ అయితే రా మెటీరియల్ లాగా వేరే దాన్ని యూజ్ చేసుకునే దానిలాగా పనిచేస్తుందో వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. ఏమంటాం చెప్పిన వాటిని మెటీరియల్ నౌన్స్ అంటాం. అది ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐరన్ నుంచి చాలా తయారు చేస్తాం, అంటే ద నౌన్స్ ఫ్రమ్ విచ్ వీ కెన్ మేక్ ద థింగ్స్, అంటే వేటి నుండి అయితే మనం థింగ్స్ని తయారు చేస్తామో ఆ నౌన్స్ని ఏమంటాం చెప్పండి మనము మెటీరియల్ నౌన్స్ అంటాం. ఏమంటాం వాటిని మెటీరియల్ నౌన్స్ అంటాం. ఇవన్నీ ఓకేనా, హనీ కానీ, గోల్డ్ కానీ, వుడ్ కానీ, వాటర్ కానీ, వూల్ కానీ, మీట్ కానీ, బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ ఏంటి చెప్పండి మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్. రైట్, అయితే ఇక్కడ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ మెటల్ ఆర్ సబ్స్టాన్స్ ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈజ్ మేడ్. డెఫినేషన్ చూడండి, ఎ మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ మెటల్ ఆర్ సబ్స్టాన్స్, అంటే ఒక సబ్స్టాన్స్ యొక్క నేమ్ కానీ మెటల్ యొక్క నేమ్ కానీ, ఫ్రమ్ విచ్ ఎ థింగ్ ఈజ్ మేడ్. సో దేని నుంచి అయితే ఏదో ఒక థింగ్ అనేది తయారు చేయబడుతుందో, ఫ్రమ్ విచ్ వీ కెన్ మేక్ ద థింగ్స్ అంటాం. ఓకేనా, కాబట్టి దాన్ని మనం మెటీరియల్ నౌన్స్ అంటాం. రైట్, మెటీరియల్ నౌన్స్. ఇక్కడ ఏమంటుందంటే సో అండర్లైన్ ద మెటీరియల్ నౌన్స్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఓకేనా, మెటీరియల్ నౌన్స్ని అండర్లైన్ చేయమంటుండే ఇక్కడ. చెప్పండి అన్న మరి, సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. ఓకేనా, సిల్వర్ అనేది జ్యువెలరీ తయారు చేయడం కోసం యూజ్ చేస్తాం కదా, ఇక్కడ సిల్వర్ ఏమవుతుంది అన్న మెటీరియల్ నౌన్ అవుతుంది. రైట్, చూడండి ఇక్కడ ద హెన్ లే ఎగ్స్ అట. ఓకేనా, ద హెన్ లే ఎగ్స్. హెన్ ఏం చేస్తుంది, గుడ్లు ఇస్తుంది కదా మనకు, కాబట్టి ఇక్కడ మనకు సో హెన్ అనేది మనకి ఇక్కడ మెటీరియల్ నౌన్ అవుతుంది, ఎగ్స్ కూడా మనకు మెటీరియల్ నౌన్ అవుతుంది. ఎగ్స్ నుంచి కూడా మనం తయారు చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఐ యూజ్ కోకోనట్ ఆయిల్. ఓకేనా, ఆయిల్ మనకు మెటీరియల్ నౌనా కాదు, మెటీరియల్ నౌన్. ఐ గాట్ నో క్లోత్స్ నుంచి మనం చాలా తయారు చేస్తాం. రైట్, కాబట్టి క్లోత్స్ అనేది కూడా మనకి ఏమవుతుంది చెప్పండి మెటీరియల్. డిఫరెంట్ షర్ట్స్ అవన్నీ తయారు చేస్తాం కదా. ఓకేనా, అది. నెక్స్ట్ డ్రింక్ మిల్క్ అనేది ఇక్కడ మెటీరియల్ నౌన్. మై సిస్టర్ లైక్స్ చీజ్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది చెప్పండి మెటీరియల్ నౌన్ అవుతుంది. ఓకేనా, ఐరన్ ఈజ్, చూడండి ఇక్కడ ఐరన్ అనేది ఏమవుతుంది చెప్పండి ఇక్కడ మెటీరియల్ నౌన్ అవుతుంది. మై ఫాదర్ హ్యాస్ ఏ మొబైల్ ఫోన్ అనేది ఏమవుతుంది చెప్పండి ఇక్కడ మనకు మెటీరియల్ నౌన్ అవుతుంది నా. ఓకేనా, కాబట్టి మెటీరియల్ నౌన్స్. ఓకేనా, మెటీరియల్ నౌన్స్ అంటే ఇవి మెటీరియల్ లాగా పనిచేయాలి అంతే. ఓకేనా, సో దాని నుంచి మనం వేరే దాన్ని తయారు చేసుకోగలగాలన్నమాట, వాటిని మెటీరియల్ నౌన్స్ అంటూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అనేది ఈ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇందులో నుంచి, అయితే చెప్తున్నా కదా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు అంతే. ఒకటే మనం చెప్తున్నా, ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ లేకుండా అసలు మనకు పేపర్ అనేది ఉండదు నాన్న. ఓకేనా, రైట్. చూడండి కదా ఏంటిది అంటే పంక్చువేషన్ మార్క్స్ నాన్న. ఓకేనా, పంక్చువేషన్ మార్క్స్ అంటారు. చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్, యూ కెన్ సీ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ ఎండింగ్లో నన్ను చూస్తారు అంటారు. యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఓకే, నన్ను సెంటెన్స్ ఎండింగ్లో యూజ్ చేయండి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ నాన్న, ఇది ఫుల్ స్టాప్, ఇదేమో క్వశ్చన్ మార్క్. యూ కెన్ సీ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్ ఎండింగ్లో నన్ను చూస్తారు అంటుంది. యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకేనా, క్వశ్చన్ ఎండింగ్లో యూజ్ చేసుకోమంటున్నాను అక్కడ అంతే. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ క్యాపిటలైజేషన్ తెలుసు కదా, క్యాపిటల్ లెటర్స్ రాయడం. ఓకేనా, చూడండి ఇక్కడ యూ కెన్ సీ మీ ఇన్ ద బిగినింగ్. చూడండి బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్ బిగినింగ్లో స్టార్టింగ్లోనే క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి మనం. తర్వాత సో పర్సన్స్, ప్లేసెస్, డేస్ ఆఫ్ ఏ వీక్. పర్సన్స్ మన నేమ్స్ ఉంటాయి కదా,
ప్లేస్ నేమ్స్ ఉంటాయి కదా, వాటి ముందు కంపల్సరీ వాటిలో స్టార్టింగ్ కంపల్సరీ మనం క్యాపిటలైజేషన్ యూజ్ చేసుకోవాలి. డేస్ ఆఫ్ ఈ వీక్ సండే, మండే, ట్యూస్డే అంటాం కదా, కంపల్సరీ అక్కడ ఫస్ట్ వన్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. నెక్స్ట్ మంత్స్, ఓకేనా. సో నెక్స్ట్ మనకి అక్కడ అండ్ ద వర్డ్ ఐ అనే ప్రొనౌన్ ఉంటుంది కదా, ఐ అనే ప్రొనౌన్ ఎప్పుడు వచ్చినా సరే జనరల్ మనకు అది క్యాపిటల్లోనే ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ యూజ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్, పర్సన్స్, ప్లేసెస్, ఓకేనా, డేస్ ఆఫ్ ఏ వీక్, మంత్స్ అండ్ ద వర్డ్ ఐ, ఇవన్నీ బిగినింగ్లో వచ్చినప్పుడు క్యాపిటలైజేషన్ యూజ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ కామా, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది నాది, రైట్నా. చూడండి ఇక్కడ యూ కెన్ సీ మీ ఎట్ ద ప్లేస్ వేర్ 3 or more వర్డ్స్, సెంటెన్సెస్ ఆర్ ఐటమ్స్ ఆర్ సపరేటెడ్, ఓకేనా. అంటే యూజ్ మీ టు సపరేట్ మోర్ దాన్ 2 words, సెంటెన్స్ ఆర్ ఐటమ్స్, అంటే 2 కంటే ఎక్కువ ఉన్న లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని సపరేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాం చెప్పండి, కామా అనేది యూజ్ చేసుకోవాలి. ఏం యూజ్ చేసుకోవాలి, కామా అనేది యూజ్ చేసుకోవాలి అని, ఇది ఓకేనా, రైట్. అది ఇక్కడ మనకు సో పంక్చుయేషన్ మార్క్స్ ఇచ్చారు, వాటిని క్లియర్ కట్గా చూద్దాం, రైట్. చూడండి ఇక్కడ మరి ఏమన్నారంటే పైదాన్ని చూసుకుంటే కింద రాయమంటున్నాను, మనం మొత్తం రాయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ అండ్ పంక్చువేట్ ద సెంటెన్స్ కరెక్ట్లీ, ఇచ్చిన దాన్ని కింద కరెక్ట్గా పంక్చువేట్ చేయమంటున్నాను. చూడండి ఇక్కడ మీరు రాద్దాం, చూడండి పర్లేదు. రాణి మ్యారీ రాజేష్ భాషా, ఓకే, రాణి మ్యారీ రాజేష్ భాషా అండ్ రెహనా ఆర్ ప్లేయింగ్ క్రికెట్, రైట్. ఇక్కడ మనకు చూడండి అన్న ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5, లాస్ట్ దానికి అండ్ పెట్టిండు, సపరేట్ ఐటమ్స్ అంటే జనరల్గా మనకు లింక్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కామా అవసరం లేదు. సో మనకు ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ కామా పెట్టాలి నాన్న, ఓకేనా. సో రాణి మ్యారీ రాజేష్ కామా భాషా అండ్ రెహనా, కాబట్టి ఇక్కడ 3 కామాలు పెట్టాలి మనం కంపల్సరీ, ఓకేనా, ఎందుకంటే సపరేట్ చేయాలి కదా వాటి. ప్లేయింగ్ క్రికెట్ ఆడుతున్నారు, ఓకేనా. ఇక మనకు పులి స్టాప్ పెట్టాలి, ఇక్కడ మనం ఏం పెట్టాలి చెప్పండి, పులి స్టాప్ పెట్టాలి, రైట్. నెక్స్ట్ వన్ అదైతే పైది రాసిన చూసారు కదా, రైట్. డోంట్ యూ గో టు స్కూల్, చూడండి. సో డోంట్ యూ గో టు స్కూల్ అంటే ఇది మనకి హెల్పింగ్ ఆఫ్ తోటి స్టార్ట్ అయింది కదా, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సో హెల్పింగ్ ఆఫ్ తోటి స్టార్ట్ అయితే అది మనకి జనరల్గా ఏమవుతుంది అంటే క్వశ్చన్ అవుతుంది నాన్న, చెప్పండి. అది మనకు క్వశ్చన్, నువ్వు స్కూల్కి వెళ్ళవా, అది క్వశ్చన్ అనమాట అది, రైట్. ఆస్క్డ్ యాన్ ఓల్డ్ మ్యాన్, చూడండి ఓల్డ్ మ్యాన్ అడిగాడు అని, ఓకేనా. అది ఎలా ఉండాలి చెప్తా చూడండి ఇక్కడ, అతను అడిగండి కాబట్టి అది మనకు డైరెక్ట్ స్పీచ్ అనమాట, కాబట్టి ఆస్క్డ్ యాన్ ఓల్డ్ మ్యాన్, ఓకేనా, ఆస్క్డ్ యాన్ ఓల్డ్ మ్యాన్, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి లాస్ట్లో, అంతే, ఓకేనా. అది కాబట్టి ఇక్కడ మన కామా కూడా పెట్టొద్దు నాన్న, ఆస్క్డ్ యాన్ ఓల్డ్ మ్యాన్ లాస్ట్లో వచ్చింది కదా, ఇక్కడ మన కామా ఏం అవసరం లేదు, రైట్. తర్వాత టుడే ఈజ్ సండే ఈజ్ ఏ హాలిడే దే సెడ్, చూడండి ఇక్కడ టుడే ఈజ్ సండే అన్నప్పుడు ఇక్కడ చూడండి నాన్న, టుడే ఈజ్ సండే ఇది మనకు ఒక సెంటెన్స్, ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏమి ఉండదు, టుడే ఈజ్ సండే కామా సండే ఈజ్ హాలిడే, కామా పెట్టాలి కదా, ఇక్కడ 2 సెంటెన్స్ లాగా ఉన్నాయి కాబట్టి సండే ఈజ్ హాలిడే ఫుల్ స్టాప్, ఓకేనా. సో ఇటు పెట్టి దే సెడ్ ఇది మన కొటేషన్ మార్క్స్లో పెట్టాలి అంతే, ఓకేనా. ఇది మనకి ఏమవుతుందంటే పంక్చువేషన్, ఓకే, ఇది మనకి ఏమవుతుంది చెప్పండి పంక్చువేషన్ అని. అయితే మీకు చెప్తా చూడండి, ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఇలా ఉండాలని, చూడండి హీ సెడ్, ఇది హీ సెడ్ అనేది స్టార్టింగ్లో వచ్చింది అనుకున్నానా, అప్పుడు మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కంపల్సరీ కామా పెట్టాలి. హీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్, ఇది మనకు ఒక సెంటెన్సే కదా కాబట్టి ఇట్లా ఎండ్ చేయాలి, ఫుల్ స్టాప్ పెట్టి ఎండ్ చేసేసేయాలి, ఫుల్ స్టాప్ మళ్ళీ లోపలనే ఉండాలి. అదే ఒకవేళ ఇలా ఉందనుకున్నాను ఐ ఆమ్ గోయింగ్, ఈ ఇన్వర్టెడ్ కమర్స్లో ఉన్న పార్టే మనకు స్టార్టింగ్లో వచ్చింది అనుకున్నాను, చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇన్వర్టెడ్ కమర్స్లో ఉన్న పార్టే స్టార్టింగ్లో వచ్చింది అనుకున్నానా, అప్పుడు ఇక్కడ మనకు కామా ఏం అవసరం లేదు నాన్న, కామా ఏం అవసరం లేదు, హీ సెడ్ అంతే. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మనకు కామా ఏం అవసరం లేదు, ఓకేనా. ఇది స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడు మనం దీన్ని చూడండి దీన్ని సపరేట్ చేసినట్టు ఇక్కడ కలపాలి కాబట్టి మనం ఇక్కడ కామా యూజ్ చేస్తాం. అదే హీ సెడ్ లాస్ట్లో వచ్చింది అనుకున్నాను, అక్కడ మనకు కామా ఏం అవసరం లేదు, ఓకే, ఇట్లా ఉండాలి, అర్థమైందా. ఇక్కడ కామా వచ్చింది స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు కామా వచ్చిందా రాలే, ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి, రైట్. దీని మీద క్వశ్చన్ వచ్చింది నాన్న, చూడండి ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట అంతే, ఓకే. చూడండి ఇక్కడ సరే క్లియర్గా కొంచెం జూమ్ చేసి చూడండి ఇక్కడ, ఓకేనా. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ ఇన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ సిరీస్, చెప్పండి, ఓకేనా. అంటే లిస్ట్లో ఉన్న సిరీస్ని సపరేట్ చేయడానికి ఏమి చేస్తున్నా కామానే కదా, ఇప్పుడు మనకు కామా ఇస్ ద ఆన్సర్, క్వశ్చన్ మార్క్ కాదు, అపోస్ట్రఫీ కాదు, కామా. క్లియర్ చదవండి ఇక్కడ,
ఓకే, టు సపరేట్ ఐటమ్స్ని సపరేట్ చేయడం కోసం అది, రైట్. ఇది యాక్చువల్ మీకు డిక్షనరీ బేస్డ్ క్వశ్చన్ నాన్న, ఇది మన తర్వాత చూద్దాం. డిక్షనరీ బేస్డ్ అంటే మీకు చెప్తాను అది ఎట్లా ఉంటుందో, రైట్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ ఉన్న సెంటెన్స్ ఏంటి అడుగుతుండు. ఓకేనా, జాగ్రత్త చూద్దామా, రైట్. క్వశ్చన్ చేద్దాం. ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే, రైట్. చూడండి ఇక్కడ శారదా సెడ్ ఇట్లా మనకు సెడ్ అని ఉంది అంటే కంపల్సరీ కామా పెట్టి క్వశ్చన్ మార్క్స్ పెట్టాలి కదా, రైట్. కామా పెట్టి కొటేషన్ మార్క్స్ పెట్టాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కామా ఉందా, ఫుల్ స్టాప్ ఉందా, ఇది ఫుల్ స్టాప్ నాన్న, కామా లేదు ఇక్కడ, ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఆప్షన్ తీసేద్దాం. సెకండ్ ఆప్షన్ చూడండి, శారదా సెడ్, ఫోర్త్ ఆప్షన్ పోయింది. శారదా సెడ్ ఇక్కడ అసలు కొటేషన్ మార్క్సే లేవు, కంపల్సరీ కొటేషన్ మార్క్స్ ఉండాలి, ఆప్షన్ పోయింది. 2 ఆప్షన్స్ పోయినాయి కదా, రైట్. ఫస్ట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది నాన్న. శారదా సెడ్ కామా ఉంది కొటేషన్ మార్క్స్ ఉన్నాయి. ఇఫ్ యూ రిమెంబర్ ఇట్, నీకు ఇది గుర్తుంటే, విల్ యూ ప్లీజ్ టెల్ మీ. ఇక్కడ చూడండి నాన్న, థర్డ్ ఆప్షన్లో ఇక్కడ కొటేషన్ మార్క్స్ దేనికి పెట్టినాన్న వాడు, థర్డ్ ఆప్షన్లో కొటేషన్ మార్క్స్ దీనికి పెట్టిండు వాడు. సెడ్ అనే దానికి పెడతామా, అక్కడ వాళ్ళు చెప్పిన రిపోర్టెడ్ వరకు పెడతామా, దీనికి పెడతాం, దీనికైతే పెట్టాం కదా, ఇప్పుడు ఈ ఆప్షన్ తీసేయండి. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది, ఓకేనా. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. ఎందుకంటే దీని మీద క్వశ్చన్ లేకుండా, పంక్చువేషన్ మార్క్స్ మీద క్వశ్చన్ లేకుండా మీకు పేపర్ అనేది ఉండదు, ఓకేనా. పంక్చువేషన్ మార్క్స్ మీద క్వశ్చన్ లేకుండా మీకు అసలు పేపర్ అనేది అస్సలు ఉండదు నాన్న, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, పంక్చువేషన్ మార్క్స్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఓకేనా. అక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఆటోమేటిక్గా అడిగేసేయండి నన్ను, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇది మీకు డిక్షనరీ బేస్డ్ క్వశ్చన్ అని నేను మళ్ళీ చెప్తాను, చూస్తాను, ఓకేనా అది, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ అని. దీని మీద కూడా క్వశ్చన్ లేకుండా మీకు లాంగ్వేజ్ ఫంక్షన్ అంటాం దీన్ని, ఓకేనా. దీని మీద క్వశ్చన్స్ లేకుండా మీకు అసలు పేపర్ అనేది ఉండదు, రైట్. చూడండి ఇక్కడ, మేకింగ్ రిక్వెస్ట్ యూజింగ్ కెన్ అండ్ మే, ఓకేనా. కెన్ను మేని యూజ్ చేసుకుంటూ రిక్వెస్ట్ ఎలా చేయాలని అడుగుతుండు, రైట్. చూడండి ఇక్కడ, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్, రైట్. కెన్ వి స్టే హియర్ టిల్ ద రెయిన్ ఈజ్ ఓవర్. సో కెన్ వి స్టే హియర్ టిల్ ద రెయిన్ ఈజ్ ఓవర్, మేము ఇక్కడ స్టే చేయొచ్చా వర్షం మొత్తం పోయేంత వరకు. యూ కెన్ స్టే విత్ మీ, నువ్వు నాతో స్టే చేయొచ్చు, టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్, ఓకేనా. అది ఆగేంత వరకు, వాన ఆగేంత వరకు నువ్వు ఇక్కడ స్టే చేయొచ్చు అని. చూడండి ఇక్కడ, ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద బటర్ఫ్లైస్ ఆర్ ఆస్కింగ్ పర్మిషన్, ఓకేనా. సో బటర్ఫ్లైస్ ఏం చేస్తున్నాయట, పర్మిషన్ అడుగుతుందట, టు స్టే విత్ ద సన్ఫ్లవర్ తోటి ఉండడం కోసం అక్కడ పర్మిషన్ అడుగుతున్నాయట. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద సన్ఫ్లవర్ ఈజ్ గివింగ్ పర్మిషన్, అంటే ఇక్కడ పెన్ అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏమైంది నాన్న, పర్మిషన్ ఇవ్వడం కోసం యూజ్ చేసినాం. తర్వాత ఏమి చేసిన చెప్పండి, పర్మిషన్, ఓకే. పర్మిషన్ ఏమైంది అక్కడ, పర్మిషన్ అడిగారు కదా, కెన్ వి స్టే, పర్మిషన్ అడగడం, యూ కెన్ స్టే, పర్మిషన్ ఇవ్వడం అనమాట. ఇదేమో టేకింగ్ పర్మిషన్, ఇదేమో గివింగ్ పర్మిషన్, గ్రాంటింగ్ పర్మిషన్ అంటాం, ఓకేనా, రైట్. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్, నేను పెన్సిల్ తీసుకోవచ్చా, ఎస్ యూ కెన్, ఎస్ మీరు తీసుకోవచ్చు. కెన్ అనేది ఇక్కడ పర్మిషన్ కోసం యూజ్ చేసినామా లేదా, యూజ్ చేసినామని. నెక్స్ట్ అండి, సో కెన్ ఐ టేక్ యువర్ పెన్, నో యూ కెనాట్. చూడండి, నేను పెన్ తీసుకోవచ్చా, నో యూ కెనాట్, నువ్వు తీసుకోకూడదు. అంటే ఇక్కడ మనకు ఇదేమో పర్మిషన్ అడగడం, పర్మిషన్ ఇవ్వడం, పర్మిషన్ని రెఫ్యూజ్ చేయడమా, పర్మిషన్ని రెఫ్యూజ్ చేయడం, ఇవ్వకపోవడం. నెక్స్ట్ వన్, మే ఐ గో టు డ్రింక్ వాటర్, అంటే మీనింగ్ ఏంటన్నా, నేను సో వాటర్ తాగడానికి వెళ్ళొచ్చా. సో మే అయినా కెన్ అయినా పర్మిషన్ కోసం యూజ్ చేస్తాం నాన్న. నెక్స్ట్ వన్, ఎస్ యూ మే, ఎస్ ఓకే నువ్వు వెళ్ళొచ్చు. ఇదేమో పర్మిషన్ అడగడం, ఇదేమో పర్మిషన్ ఇవ్వడం, ఓకేనా. నెక్స్ట్ వన్, మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా, ఎస్ యూ మే. సో స్టూడెంట్ అడిగిండు టీచర్ని, మే ఐ కమ్ ఇన్, ఎస్ యూ మే అంటే నువ్వు రావచ్చు అని, ఓకే. సో మే అనేది కెన్ అనేది ఎలా చేస్తుంది చెప్పండి, పర్మిషన్ ఇవ్వడం, పర్మిషన్ తీసుకోవడం అనమాట, ఓకేనా అది. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా చూడండి, కెన్ అబౌవ్ సెంటెన్సెస్ కెన్, ఓకేనా. కెన్ అనేది ఏమో కెన్ మే నాన్న. సో కెన్ మే ఆర్ యూజ్డ్ టు ఆస్క్ పర్మిషన్, ఓకేనా. సో పర్మిషన్ ఇవ్వడం కోసం యూజ్ చేసినాం. కెన్ అంటే కెన్ స్టార్టింగ్లో వచ్చి క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ పర్మిషన్ అడగడం అనమాట, ఓకేనా. ఆస్క్ ఫర్ పర్మిషన్. టు గివ్ పర్మిషన్ వి సే ఎస్ యూ కెన్, ఎస్ యూ మే, యూ కెన్ అంటే పర్మిషన్ ఇవ్వడమా తీసుకోవడం, పర్మిషన్ ఇవ్వడం అనమాట. యూ కెన్ గో, మీరు వెళ్ళొచ్చు, యూ మే గో, మీరు వెళ్ళొచ్చు, పర్మిషన్ ఇవ్వడం అది, ఓకేనా. నెక్స్ట్, ఫర్ రిఫ్యూజింగ్ పర్మిషన్ వి సే నో యూ కెనాట్. పర్మిషన్ ఇవ్వకపోవడం అంటే ఏమంటే చెప్పండి, కెన్ ఐ టేక్ ఏ పెన్, నో యూ కెనాట్. మే కమ్ ఇన్, నో యూ మే నాట్. కాబట్టి ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి, మనకు పర్మిషన్ ఇవ్వడమా, పర్మిషన్ ఇవ్వకపోవడమా, పర్మిషన్ ఇవ్వకపోవడం, దాన్ని మనము రిఫ్యూజ్ చేయడం అంటే ఇవ్వకపోవడం నాన్న,
ఓకేనా, రిఫ్యూజింగ్ పర్మిషన్ అంటాం. కాబట్టి చూడండి, కెన్ మే అనేది స్టార్టింగ్లో వచ్చే క్వశ్చన్ మార్క్ ఉంటేనేమో పర్మిషన్ అడగడం. అదే కెన్ మే అనేది ఇక్కడ మనకు నార్మల్గా ఎస్ యూ కెన్, ఎస్ యూ మే అంటేనేమో అది మనకు పర్మిషన్ ఇవ్వడం. ఓకేనా, అదే నో యూ కెనాట్, నో యూ మే నాట్ అన్నట్టేనేమో పర్మిషన్ రిఫ్యూజ్ చేయడం, ఇవ్వకపోవడం అంటాం ఇది. ఓకేనా, ఇది నాన్న. అయితే ఇక్కడ దేని మీద వచ్చిన క్వశ్చన్ చూద్దామా మనము. ఓకేనా, క్వశ్చన్ చూద్దామా. రైట్, చూడండి ఎంత సింపుల్ చూడండి నాన్న. ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి నా దీని మీద, ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. రైట్, చూడండి ఇక్కడ యూ మే గో ఏముంది ఇక్కడ, యూ మే గో ఇఫ్ యూ లైక్ టు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. యూ మే గో, నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళొచ్చు. ఇఫ్ యూ లైక్ టు అంటే నువ్వు వెళ్ళాలి అనుకుంటే, నువ్వు అనుకుంటే వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు యూ మే గో అన్నప్పుడు అది పర్మిషన్ అడగడమా, పర్మిషన్ ఇవ్వడమా, పర్మిషన్ ఇవ్వకపోవడమా. యూ మే గో, నువ్వు వెళ్ళొచ్చు అంటే పర్మిషన్ అడగడమా ఇవ్వడమా నాన్న, పర్మిషన్ ఇవ్వడం, పర్మిషన్ ఇవ్వడం. కాబట్టి టు అపాలజైజ్ అంటామా, టు సారీ చెప్పడం అంటామా, దాన్ని లేదు కదా. అపాలజైజ్ చేయడం అంటే సారీ చెప్పడం, అది కాదు. పర్మిషన్, టు గ్రాంట్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వడం. టు టేక్ పర్మిషన్ అంటే పర్మిషన్ తీసుకోవడం. టు రిఫ్యూజ్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఇవ్వకపోవడం. మరి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది నాన్న, పర్మిషన్ ఇవ్వడం. కాబట్టి ఆప్షన్ 2. టు గ్రాంట్ పర్మిషన్ అంటే టు గివ్ పర్మిషన్ అంటాం, టు గివ్ పర్మిషన్ అంటాం. ఎంత సింపుల్ చూడండి ఇది. మీరు చదువు ఉంటే ప్రీవియస్ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసేవాళ్ళే కదా. అది అందుకే కొంతవరకు మనకి ఏమవుతుంది అంటే బుక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ కొంతవరకు మనకు బుక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి నాన్న, కానీ కొన్ని మాత్రం రావు. ఓకేనా, కొన్ని మాత్రం మనము కోర్స్ అనేది తీసుకోవాల్సిందే కంపల్సరీ. చెప్తున్నా కదా, కోర్సు తీసుకుంటే ఇవి ఉంటాయి అవి ఉంటాయి నాన్న. మీకు బెనిఫిట్ చెప్తున్నా చూడు. బుక్ చదివితే ఏమవుతుందంటే సగం కొంతకు దగ్గర ఉంటుంది. మళ్ళీ అంత ఉన్నదంటే అంత కూడా ఉండే ఛాయిస్ ఉండదు. అదే కోర్స్ తీసుకున్నారు అనుకోండి, మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది, హై లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. అర్థమైందా ఇది మీకు. సో ఆప్షన్ 2. నెక్స్ట్ నాన్న చూడండి, మళ్ళీ గ్లోసరీ అంటే వేరే లెసన్ వచ్చింది అని. చూడండి ఇక్కడ మనకు విక్టరీ అంటే తెలుసు కదా, గెలుపు. ఓకేనా, విన్, సక్సెస్ అంటే ఉంటాం. ఇంకోటి నాన్న మనకు సక్సెస్ ఉంటుంది, సక్సీడ్ ఉంటుంది నాన్న. ఓకేనా, సక్సెస్ ఉంటుంది, సక్సీడ్ ఉంటుంది నాన్న. అయితే డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ సక్సెస్ అనేదేమో నౌన్ ఫామ్, సక్సీడ్ అనేదేమో వర్బ్ ఫామ్ నాన్న. ఓకేనా, అయితే మీకు ఇక్కడ ఎలా రాసుకోవచ్చు చూడండి. ఐ విల్ సక్సెస్ అంటామా, ఐ విల్ సక్సీడ్ అంటామా చెప్పండి నాన్న. చాలా మంది ఏమంటారంటే ఐ విల్ సక్సెస్ అంటామంటారు. చూడండి, ఐ విల్ సక్సీడ్ అనాలి నాన్న, సక్సెస్ కాదు. ఎందుకంటే విల్ అనేది హెల్పింగ్ వర్బే కదా. అక్కడ విల్ తర్వాత అయినా, కెన్ తర్వాత అయినా, మే తర్వాత అయినా, మైట్ తర్వాత అయినా, డూ తర్వాత అయినా, డస్ ద తర్వాత అయినా, డిడ్ తర్వాత అయినా రావాల్సింది వెర్బే కదా. మరి సక్సెస్ అనేది ఏంటి నాన్న, నౌన్, అది వెర్బ్ కావాలి మనకు. రా ఐ విల్ సక్సీడ్, సక్సీడెడ్ నాన్న. సక్సెస్కి ఇంగ్ ఫామ్ ఉంటుందా, అయినా వెర్బ్ అనాలి అంటే కంపల్సరీ ఇంగ్ ఫామ్ ఉండాలి కదా. మరి సక్సెస్కు ఇంగ్ ఫామ్ ఉంటుందా, ఉండదు కదా. కాబట్టి సక్సెస్ అనేది నౌన్. ఐ విల్ గెట్ సక్సెస్ చెప్పొచ్చు, కానీ ఐ విల్ సక్సీడ్ వెర్బ్ రూపంలో వచ్చినప్పుడేమో సక్సీడ్ అనాలి, నౌన్ రూపంలో వచ్చినప్పుడేమో సక్సెస్ అనాలి. డిఫరెన్సెస్ చాలా ఉంటాయి ఇందులో. ఓకేనా, డిఫీటెడ్ అంటే ఏంటి నాన్న, ఓడిపోవడమే కదా. అంటే లాస్టే కదా, లాస్ట్. ఓకేనా, చెప్పండి మీకు ఆల్రెడీ. లూజ్. ఓకేనా, ఇదేమో వెర్బ్ ఫామ్ నాన్న. లాస్ట్. ఇది లాస్ అంటే ఇది మనకు నౌన్ ఫామ్ నాన్న. ఓకే, లాస్, ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం కదా, అది ఎల్వైసెస్ అంటే నౌన్ ఫామ్. లూజ్ ఇదేమో టైట్కి ఆపోజిట్ లూజ్ నాన్న, అడ్జెక్టివ్ అది. ఓకేనా, లూజ్ హెయిర్ అంటాం కదా అలా. నెక్స్ట్ పోస్ట్ పోన్ చేయడం చూడండి నాన్న. పోస్ట్ పోన్ చేయడం అంటే మీనింగ్ ఏంటి నాన్న, పుట్ ఆఫ్ అంటే డిలే చేయడం అనమాట. ఓకేనా, డిలే చేయడం అంటాం. ఓకేనా, పోస్ట్ పోన్ చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ అది, పుట్ ఆఫ్. ఓకేనా, పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం నాన్న, పోస్ట్ పోన్ చేయడం. ఓకేనా, వి పుట్ ఆఫ్ ద మీటింగ్ అంటే మేము మీటింగ్ని పోస్ట్ పోన్ చేసాము అని. ఓకేనా, పుట్ ఆఫ్. రైట్, నెక్స్ట్ అగ్రెసివ్. చాలా అగ్రెసివ్గా ఉండడం అంటే మీనింగ్ ఏంటన్నా, చాలా కోపంగా. ఓకేనా, కోపంగా ఉండి అటాక్ చేయడానికి రెడీగా ఉండడం అనమాట, దాన్ని మనం అగ్రెసివ్గా ఉండడం అంటాం. ఓకేనా, కోపంగా అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట, వాళ్ళని అగ్రెసివ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ గోల్. చూడండి, గోల్ అంటే మనకు ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇన్ టు ద గోల్ పోస్ట్, గోల్ కొట్టడం అంటాం కదా అది. రైట్, నెక్స్ట్ వన్ బేర్ ఫుట్. చూడండి, సో బేర్ ఫుట్ అంటే జనరల్గా చూడండి, బేర్ అంటేనే వితౌట్ అని మీనింగ్ అక్కడ. ఓకేనా, బేర్ ఫుట్ అంటే వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్, అంటే కాళ్ళకు ఏం వేసుకోకుండా ఉంటే దాన్ని బేర్. ఓకేనా, సో బేర్ ఫుట్ అంటూ ఉంటాం. ఇంకోటి ఫుట్కు ప్లూరల్ ఫామ్ ఏంటిదన్నా, ఫీట్. ఓకేనా, ఫుట్ ఫీట్ అవుతుంది, గూస్ గీస్ అవుతుంది, టూత్ టీత్ అవుతుంది. ఓకే, చెప్పినా కదా అది. మౌజ్ మైజ్ అవుతుంది. ఇలా ఓవెల్స్ చేంజ్ చేస్తే మారిపోతాయి. మ్యాన్ మెన్ అవుతుంది, ఉమెన్ అవుతుంది.
ఓకేనా, ఇలా మనం క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి. సింగులర్ ప్రతి దాని దగ్గర కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, బేర్ ఫుట్. ఓకే, సో బేర్ ఫుట్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే వితౌట్ వీరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్, అంటే ఏం లేకుండా ఉండడం కాలు మీద, అది. ఓకేనా, ఇది మనకు గ్లోసరీ నాన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి మళ్ళీ. ఓకేనా, సింగులర్ ప్లూరల్ చూడండి ఇక్కడ, సింగులర్ ప్లూరల్ చెప్పిన కదా మీకు ఆల్రెడీ. డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా వచ్చిందో చూడండి అక్కడ. ఇట్ ఇస్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫోకస్ ఆన్ ద వర్డ్స్ అండర్లైన్డ్, రైట్. అబౌట్ 40,000 పీపుల్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్. మెన్ ఉమెన్ నాన్న. ఓకేనా, కాబట్టి గ్యాదర్డ్ ఇన్ ద హాకీ స్టేడియం. ఓకేనా, హాకీ స్టేడియంలో సో 40,000 పీపుల్ అనమాట, మెన్ ఉమెన్ కలుపుకొని. ఓకే, అందులో గ్యాదర్ అయ్యారు అని. ద వర్డ్స్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్. చెప్పినా కదా మీకు. సో మ్యాన్. ఓకేనా, మ్యాన్కు ప్లూరల్ ఏంటిది నాన్న, మెన్. ఓకేనా, ఉమెన్కు ప్లూరల్ ఏంటిది నాన్న, ఉమెన్. ఓకేనా, ఉమెన్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ ద సమ్ ఎగ్జాంపుల్. సింగులర్ ప్లూరల్ ఫుట్ ఫీట్, ఉమెన్ ఉమెన్. మరి సార్ ఉమెన్స్ ఉండదా అంటారు. ఉమెన్స్ ఉంటుంది నాన్న, కానీ ఉమెన్స్ అనేది ప్లూరల్ కోసం యూజ్ చేసేది కాదు. ఉమెన్ యొక్క, ఉమెన్స్ డే అంటాం కదా, ఉమెన్స్ డే, ఉమెన్ ప్లూరల్, ఉమెన్ యొక్క రోజు అనమాట. నెక్స్ట్ చైల్డ్. చైల్డ్ అనేది ఏమో ఒక్కరుంటే చైల్డ్ అంటాం నాన్న. చిల్డ్రన్ అనేది ప్లూరల్. ఉమెన్ ఎట్లా ప్లూరల్, చిల్డ్రన్ ప్లూరల్. చిల్డ్రన్స్ అంటే ఎప్పుడు వస్తుంది అంటే చిల్డ్రన్ యొక్క అంటాం కదా, అప్పుడు మనకు చిల్డ్రన్స్ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకు ఉమెన్ ఉమెన్. ఇంకా చూడండి గూసు గీసు. చూడండి అడవిలో ఉండే హంస అనమాట ఇది. ఓకేనా, గూసు గీసు. గూస్ అంటే సింగులర్, గీస్ అంటే ప్లూరల్. ఓకేనా, టూత్ టీత్. ఓకేనా, నెక్స్ట్ మౌజ్ మైజ్. ఒకటే ఉంటే మౌజ్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమంటాం, మైస్, MICE అంటాం. ఓకేనా, ఇది నెక్స్ట్ అన్నాడు ఏమంటాడు, లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ సర్కిల్ ద అప్రాప్రియేట్ వర్డ్. చూడండి ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఏమంటున్నానా, గూస్. ఒకటే ఉంటే గూసు, ఒకటి కంటే ఎక్కువ ఉంటే గీసు. నెక్స్ట్ చాలా మంది ఉన్నారు కదా, ఏమంటాం మెన్. రెండు ఉన్నాయి కదా, ఏమంటాం ఫీట్. చూడండి 4 feet అనాలి అంతే, 4 feet అనకూడదు నాన్న మళ్ళీ. ఓకేనా, నెక్స్ట్ ఒకటే ఉంది ఏమంటాం చెప్పండి, టూత్. ఒక ఉంది ఏమంటాం చెప్పండి, ఉమెన్. చూడండి లవ్స్ లైస్. చూడండి ఇక్కడ లవ్స్ లైస్, కొత్త వర్డ్ అది. ఓకేనా, లవ్స్ అంటే సింగులర్ కదా, లైస్ అంటే ప్లూరల్ కదా. మౌస్ మైస్ లాగా నాన్న కాన్సెప్ట్ వచ్చి అయిపోతుంది ఇక్కడ. మౌస్ అనేది మైస్ అయిందంటే లవ్స్ అనేది లైస్ అవుతుంది కదా, రైట్. నెక్స్ట్ ఫుట్ ఫీట్. ఒకటే ఉంది కదా ఇక్కడ, ఒకటే ఉంది కాబట్టి ఏమంటాం ఫుట్. ఒకటే ఉంది కాబట్టి మ్యాన్. ఒకటే ఉంది కాబట్టి టూత్. ఓకేనా, సారీ టూత్. నెక్స్ట్ లవ్స్, ఉమెన్. ఓకేనా, సో రెండు ఉన్నాయి కదా, గీస్. గూస్ ఏమవుతుంది మనకు, గీస్ అవుతుంది నాన్న. సో సింగులర్ ప్లూరల్. సారీ, ఇది మనకు చాలా ఉన్నాయి కదా, టూత్. ఒకటి చాలా ఉన్నాయి కదా, టీత్ అవుతుంది నాన్న. మనకు అది టీత్ అవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదే సింగులర్ ప్రొనౌన్ చాలా ఇంపార్టెంట్ అది, రైట్. చూడండి సర్కిల్ ద ప్రొనౌన్ ఇన్ ద గివెన్ బాక్స్. ప్రొనౌన్ని సర్కిల్ చేయమంటున్నాను. షీ అంటే ప్రొనౌనే కదా, లతా కాదు. ఓకేనా, గీత కాదు. ఇంకో షీ అనేది ఒకటే ప్రొనౌను, హీ అనేది ఒకటే ప్రొనౌను, ఇట్ అనేది ఒకటే ప్రొనౌను, ఇంకో దే అనేది ఒకటే ప్రొనౌను. చెప్తా చూడండి సింపుల్గా. ప్రొనౌన్స్ అంటే చూడండి పర్సనల్ ప్రొనౌన్స్ తీసుకుంటే చూడండి, పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ప్రొనౌన్స్లో ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ ఉంటాయి. ప్రొనౌన్స్ అంటే ఏంటివంటే నౌన్స్కి బదులుగా వచ్చే వాటిని ప్రొనౌన్స్ అంటాం. పేర్లకు బదులుగా వచ్చే వాటిని ఏమంటాం చెప్పండి మనము, ప్రొనౌన్స్ అంటాం. అయితే పర్సనల్ ప్రొనౌన్స్ 3 persons ఉంటారు నాన్న. ఎన్ని పర్సన్స్ ఉంటారు, 3 persons ఉంటారు. ఒకసారి చూడండి మొత్తం అర్థమైపోతుంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎవరో చెప్పండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ నాన్న. అసలు పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రిఫరెన్స్ అండి. పర్సన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ప్రిఫరెన్స్. ఫస్ట్ పర్సన్స్లో వస్తారు, సెకండ్ పర్సన్స్లో వస్తారు, థర్డ్ పర్సన్లో వస్తారు. చూద్దాం. ప్రతి పర్సన్లో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది నాన్న, రైట్. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాన్న. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి నాన్న. 1000 రూపాయలు ఉన్నప్పుడు నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ 1000 రూపాయలు ఉన్నప్పుడు నేను తినాలని చూస్తాగా, నేను యూజ్ చేసుకుంటే కదా. కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఐ ఏమవుతుంది, ఐ. ఒకరుంటే ఐ అంట, చాలా మంది ఉంటే ఏమంటాం, వి అంటాం. కాబట్టి ఐ వి. ఫస్ట్ పర్సన్స్ ఎవరు వస్తే చెప్పండి, ఐ వి. ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. నేను తిన్నా, ఇంకా మిగిలింది ఏం చేస్తాను, నా ఎదురుగున్న వానికి ఇస్తాను అనమాట. అప్పుడు ఎదురుగున్న వాడిని ఏమంటాం, యూనే కదా. సో సింగులర్ యూనే, ప్లూరల్ యూనే. నువ్వు అన్నా యూనే, మీరు అన్నా యూనే. కాబట్టి యూ. సెకండ్ పర్సన్ ఎవరు వస్తారు, యూ. నెక్స్ట్ దీని తర్వాత నేను తిన్నా, నా ఎదురుగున్న వాడు తిన్నాడు, ఇంకా మిగిలింది. అప్పుడు ఏం చేస్తాం, అక్కడెక్కడో ఉన్న వాడిని పిలిచి పెడతాం. ఓకే, వాళ్ళు థర్డ్ పర్సన్స్ అవుతారు. అక్కడెక్కడో ఒక అమ్మాయి ఉంటే ఏమంటాం, షీ అంటాం. అబ్బాయి ఉంటే ఏమంటాం, హీ అంటాం. ఒక కారు ఉంటే ఏమంటాం, ఇట్ అంటాం. కాబట్టి సింగులర్స్ ఏమొస్తుంది థర్డ్ పర్సన్స్లో, హీ, షీ, ఇట్. అది సింగులర్స్ ఇవి. మరి అమ్మాయిలు ఉంటే ఏమంటాం, దేనే అంటాం. అబ్బాయిలు ఉన్నాయి ఏమంటాం, దేనే అంటాం. సో చాలా కార్లు ఉన్నాయి ఏమంటాం, దేనే అంటాం. అంటే ప్లూరల్ ఏమొస్తుంది మనకు, దే ఒకటే వస్తుంది. కాబట్టి ఇదనమాట. ఓకేనా. సో మనకు చూడండి ఇక్కడ
ఫస్ట్ పర్సన్ ఎవరు వస్తున్నానా ఐ వి, సెకండ్ పర్సన్ ఎవరు వస్తున్నానా యు యు, ఓకేనా. థర్డ్ పర్సన్స్ ఎవరు వస్తున్నానా హీ షీ ఇట్. ప్లూరల్ ఏమొస్తుంది అక్కడ మనకు దే. ఇది ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్ ఇది, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ ప్లూరల్ సింగులర్ ప్లూరల్ సింగులర్ ప్లూరల్ అంతే. ఓకేనా. ఏమంటుండే ఇక్కడ సింపుల్గా ప్రొనౌన్ గురించి మాట్లాడుతుండే ఇక్కడ అంతే. ఓకేనా. ఇది చూద్దామా. సర్కిల్ చేసినాం కదా. షీ అంటే ప్రొనౌన్, హీ అంటే ప్రొనౌన్. ఈ లత గీత ఏమవుతాయి మనకు నౌన్స్ అవి. లతాని షీ అనొచ్చు కదా, ఓకేనా. గీతాని మనం షీ కింద తీసుకోవచ్చు అనమాట, రైట్. ఇట్ అనేది ఇక్కడ ప్రొనౌన్, బ్యాట్ బాల్ అనేవి నౌన్స్ అవుతాయి. దే అంటే ప్రొనౌన్, పీపుల్ ప్లేయర్స్ అనే వాళ్ళు నౌన్స్ అవుతారు అంతే. చూడండి ఇక్కడ ఏమంటే రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఫోకస్ ఆన్ ద వర్డ్స్ అండర్లైన్. అండర్లైన్ చేసిన వర్డ్స్ ఫోకస్ చేయండి. మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఏ ఫేమస్ హాకీ ప్లేయర్. హీ వాజ్ ఏ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. చూడండి ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఏ ఫేమస్ హాకీ ప్లేయర్. మనకు ధ్యాన్ చంద్ గురించి మాట్లాడుతున్నాను. హీ వాజ్ ఏ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. హీ అంటే ఎవరు అక్కడ ధ్యాన్ చందా కాదా అంటే ధ్యాన్ చంద్ అంటే అతడే కదా నాయన. ఒక సింగులర్ నౌన్ వచ్చినప్పుడు దాన్ని అతడి కిందకి తీసుకెళ్ళవచ్చు కదా ప్రొనౌన్. మీరేం లేదన్న ఏ నౌన్ అయినా సరే ఏదో ఒక ప్రొనౌన్ కిందకి తీసుకెళ్ళొచ్చు. ఎందులో తీసుకెళ్తామని తెలియాలి అంతే. ఇక్కడ ధ్యాన్ చంద్ అంటే హీనే కదా, రైట్. ద జర్మన్ ప్లేయర్స్. చూడండి ద జర్మన్ ప్లేయర్స్ అన్నప్పుడు సింగులర్ ప్లూరల్ అంటే వాళ్ళు కదా, వాళ్ళే కదా. జర్మన్ ప్లేయర్స్ అంటే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి దాన్ని దేని కింద తీసుకెళ్ళొచ్చు అన్న దే కింద తీసుకెళ్ళొచ్చు. ద జర్మన్ ప్లేయర్స్ వర్ రెడీ టు ప్లే విత్ ద ఇండియన్ టీమ్. ఓకేనా. ఇండియన్ టీమ్ అంటే జర్మన్ ప్లేయర్స్ ఇండియన్ టీంతో ఆడడానికి రెడీగా ఉన్నారు అని ఉండేవారు అని. సో దే వర్ ద హోస్ట్స్ ఆఫ్ ద ఒలింపిక్స్ అండ్ దే వర్ షూర్ ఆఫ్ దేర్ విక్టరీ. ఓకేనా. వాళ్ళు మేము గెలుస్తామని చాలా షూర్గా ఉన్నారనమాట. కాబట్టి దే ఎందుకు వచ్చింది చెప్పండి. ఇక్కడ జర్మన్ ప్లేయర్స్ అంటే దే కింద తీసుకెళ్ళాలి కదా, వాళ్ళు కదా. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ ఇన్ ద సెంటెన్స్ 1 ద వర్డ్ హీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. ఫస్ట్ సెంటెన్స్ ఏమైంది నాన్న మేజర్ ధ్యాన్ చంద్ మళ్ళీ ఏ వర్డ్ వచ్చింది హీ అనే వర్డ్ వచ్చింది. ఇన్ ద సెంటెన్స్ 2 ద వర్డ్ దే రిఫర్స్ టు జర్మన్ ప్లేయర్స్. ఓకేనా. దే అనేది జర్మన్ ప్లేయర్స్కి వచ్చింది అనమాట. ఓకే. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ప్రొనౌన్స్. వాటిని ఏమంటాం చెప్పండి ప్రొనౌన్స్ అంటాం. అది చూడండి ప్రొనౌన్స్ అంటే ఏ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ నౌన్ ఫ్రేజ్. ఓకేనా. అంటే నౌన్కి బదులు కానీ నౌన్ ఫ్రేజ్కి బదులు కానీ యూజ్ చేసిన దాన్ని ఏమంటాం చెప్పండి ప్రొనౌన్ అంటాం. ఓకేనా. ప్రొనౌన్ అంటాం. చూడండి రాణి ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. రాణిని ఏమంటాం మనం షీని అంటాం కదా, అమ్మాయి కదా, షీ కింద తీసుకెళ్తాం. బట్ మనకు రాణికి ఏమొచ్చింది నాన్న షీ వచ్చింది. శ్యామ్ అంటే హీ వచ్చింది. కమల అంటే కమల కామ విమల అండ్ అను ఆర్ స్టూడెంట్స్. కమల విమల అను వాళ్ళు స్టూడెంట్స్ అట. సో కమల విమల అను అంటే వాళ్ళు కంపల్సరీ దేనే కదా నాన్న, బట్ మనకు దే ఆర్ స్టూడెంట్స్. నెక్స్ట్ 4th వన్ గణేష్ అండ్ ఐ. గణేష్ నేను అంటే మేమే కదా, కాబట్టి మనకి ఏమొస్తుంది అక్కడ వి. దాన్ని దేని కింద తీసుకెళ్ళాలి వి. అంటే మీకు నౌన్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ ప్రొనౌన్ కింద తీసుకెళ్లాలో మీకు తెలియాలి నాన్న ముందే. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటాం. ఓకేనా. ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ రీరైట్ ద సెంటెన్సెస్ బై చేంజింగ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ విత్ ద సూటబుల్ ప్రొనౌన్స్. ఓకేనా. సో సూటబుల్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకొని మనం అక్కడ రాసుకుంటూ వెళ్ళాలి. చూడండి సార్ ఇక్కడ క్లియర్గా రాయడానికి ట్రై చేయండి అన్న మీరు అవి. ఓకేనా. చూడండి ఇక్కడ ద బటర్ఫ్లై వాజ్ ప్రెట్టి అంటే అందంగా ఉంది అని. మన ద బటర్ఫ్లై అంటే మీరు హీ అంటారా ఇట్ అంటారా వి అంటారా షీ అంటారా దే అంటారా. బటర్ఫ్లై అంటే సింగులర్ కదా, ఏమంటాం దాన్ని ఇట్ వాజ్ ప్రెట్టి అంటే చెప్పండి దాన్ని మనము ఇట్ వాజ్ ప్రెట్టి అంటాం. నెక్స్ట్ రాజు అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. రాజు రవి ఇద్దరు ఫ్రెండ్స్ అట. మరి రాజు రవి అంటే వాళ్ళు కదా, మరి మనకు దేనికి తీసుకెళ్తే చెప్పండి దే ఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ద జిరాఫీ ఈజ్ టాల్. ఓకేనా. ద జిరాఫీ ఓకే ద జిరాఫీ ఈజ్ టాల్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఏమవుతుంది చెప్పండి నాన్న. జిరాఫీ అంటే ఇట్టే కదా, ఇట్ ఈజ్ టాల్ అంటాం, చాలా పొడవుగా ఉంది అని. ద ఫైర్ మ్యాన్ అంటే ఒకటి చెప్పండి నాన్న హీ. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్. ఓకేనా. హీ పుట్ అవుట్ ద ఫైర్. నెక్స్ట్ జ్యోతి ఈజ్ ఏ నర్స్. జ్యోతి అంటే అమ్మాయి కదా, బట్ ఏమవుతుంది అక్కడ షీ ఈజ్ ఏ నర్స్. నెక్స్ట్ రాజు అండ్ ఐ వెంట్ టు ద పార్క్. రాజు అండ్ ఐ వెంట్ టు ద పార్క్ అంటే రాజు నేనంటే మేమే కదా వెళ్ళింది అక్కడ, కాబట్టి వి. సో వి వెంట్ టు ద పార్క్. అంటూ ఉంటాం. వి వెంట్ టు ద పార్క్. ఓకేనా. వి వెంట్ టు ద పార్క్ అంటూ ఉంటాం. అది నాన్న. నెక్స్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ గ్లోసరీ చూడండి ఇక్కడ. స్పోర్టింగ్ అంటే ఏంటన్నా, స్పోర్ట్స్ అంటే గేమ్సే కదా, కాబట్టి స్పోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ ప్లేయింగ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ వెదర్. చూడండి ఇక్కడ వెదర్డ్ అంటే ఏంటంటే మొత్తం ఎండిపోవడం అన్నమాట, డ్రై అయిపోవడం అంటూ ఉంటాం. ఓకేనా. డ్రైడ్ అంటూ ఉంటాం. ఓకేనా. సో వెదర్ డ్రై అయి పగిలిపోతూ ఉంటాయి అనమాట. వెదర్డ్ అంటే డ్రైడ్. ఓకే డ్రైడ్. నెక్స్ట్ చూడండి క్రౌచెస్. చూడండి
క్రౌచెస్ అంటే ఏంటంటే ఇట్లా మనము మోకాళ్ళు వంచి, ఓకేనా, మోకాళ్ళు వంచి ఇట్లా వంగుతాం కదా, దాన్ని మనము క్రౌచ్ అంటూ ఉంటాం. ఓకేనా. సో లోవర్స్ ద బాడీ విత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ బెంట్. ఓకేనా, చేతులు మోకాలు అంటే లెగ్స్ కాళ్ళు ఉంటాయి కదా, వాటిని బెండ్ చేసి కూర్చోవడం అనమాట. రైట్. అది నెక్స్ట్ ప్రే. ఇంకా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అన్న మీకు. ప్రే అంటే ఇది కాదు, ఇది రెండు ఉంటాయి నాన్న. ప్రే అంటే ఇది మనకేంటి, ప్రే చేయడం అంటే ప్రార్థన చేయడం, అది వేరే. పిఆర్ఏవై అంటే అది వేరే. ప్రే పిఆర్ఈవై. ఓకేనా. సో మీకు ప్రే, ప్రెడేటర్ రెండు ఉంటాయి నాన్న. చూడండి, ప్రే అంటేనేమో జనరల్ మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎ బర్డ్ ఆర్ ఎనిమల్ కిల్డ్ బై అనదర్ ఎనిమల్ ఫర్ ఫుడ్. అంటే వేరే ఒక ఎనిమల్ వచ్చి దీన్ని చంపింది అనుకోండి, ఒక ఎనిమల్ని ఫుడ్ కోసం. ఆ చంపబడింది ఉంటుంది కదా, అంటే వేటాడబడిన దాన్ని మనం ఏమంటామంటే ప్రే అంటూ ఉంటాం. ఓకేనా. సో ఎనిమల్ దట్ ఈస్ బీయింగ్ హంటెడ్ అనమాట. అంటే ఏదైతే వేటాడబడిందో దాన్ని ఏమంటాం చెప్పండి, ప్రే అంటాం. అయితే ఆ వేటాడే దాన్ని ఏమంటాం చెప్పండి, ప్రెడేటర్ అంటారు. ఓకేనా, ప్రెడేటర్ అంటూ ఉంటాం. రైట్. సో ప్రెడేటర్, ప్రే రెండు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. వేటాడే దాన్ని ఏమో ప్రెడేటర్ అంటాం, వేటాడబడేది ఉంటుంది కదా దాన్ని ఏమంటాం చెప్పండి, ప్రే అంటూ ఉంటాం. ఇప్పుడు సింహం వెళ్ళి, ఓకే, పులి వెళ్ళి జింకని వేడుతుంది అనుకోండి, పులి ఏమవుతుంది అక్కడ, ప్రెడేటర్. జింక ఏమవుతుంది చెప్పండి అక్కడ మనకు, ప్రే అవుతుంది అనమాట. సో పిఆర్ఈవై ఉంటుంది, పిఆర్ఏవై ఉంటుంది. పిఆర్ఏవై అంటేనేమో ప్రార్థించడం, ఇది వేరేనా, ప్రే చేయడం అంటాం. సో ప్రే పిఆర్ఈవై అంటేనేమో ఏదైతే బలి అవుతుందో బలి అయ్యేది అనమాట అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొంచెం క్వాలిటీ పెట్టుకున్నాను కంపల్సరీ. ఓకేనా. రష్ నాన్న, రష్ అవడం అంటే మీనింగ్ ఏంటి, మూవ్ విత్ ఏ గ్రేట్ స్పీడ్, అంటే ఫాస్ట్గా ఓకేనా మూవ్ అయిపోవడం అంటాం, రష్ చేయడం అంటాం. రైట్. నెక్స్ట్ రీచ్డ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, అరైవ్డ్ ఎట్. ఇంకోటి నాన్న చూడండి చాలా ఇంపార్టెంట్, వి రీచ్డ్ ముంబై అంటామా, వి రీచ్డ్ టు ముంబై అంటామా చెప్పండి నాన్న, వి రీచ్డ్ ముంబై అనాలి, అంతేగాని వి రీచ్డ్ టు ముంబై రాంగ్ నాన్న. ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. వి రీచ్డ్ ముంబై అంతే. వి రీచ్డ్ టు ముంబై అన్నాం అనుకోండి, అది మనకు రాంగ్. ఓకేనా. వి రీచ్డ్ టు ముంబై ఉండదు అసలే. అయితే అరైవ్డ్ ఎట్ ఉంటుంది, అరైవ్డ్ ఎట్, వి అరైవ్డ్ ఎట్, ఓకేనా, ముంబై అట్లా. అంతేగాని రీచ్డ్ వచ్చినప్పుడు మాత్రం ఏం రావద్దు అక్కడ. ఓకేనా. నెక్స్ట్ హైర్డ్. చూడండి, హైర్ చేసుకోవడం అంటే రెండు తీసుకోవడమే కదా, వి హైడ్ దెమ్ అంటే వాళ్ళని రెండు తీసుకోవడం అని. రైట్. నెక్స్ట్ వన్ కర్వ్స్. కర్వ్స్ అంటే ఏంటి నా, టర్నింగ్సే కదా. కర్వ్ అయిందంటే ఇట్లా వంపు ఉన్నట్టే కదా, టర్నింగ్ అన్నట్టే కదా, దాని మనం కర్వ్స్ అంటూ ఉంటాం. నెక్స్ట్ బ్రీజ్. బ్రీజ్ అంటే ఏంటంటే ఒక ఋతుపవనం అనమాట, విండ్. ఓకే, దాన్ని మనం బ్రీజ్ అంటూ ఉంటాం. స్ప్రెడ్ చేయడం అంటే ఏంటన్నా, స్ప్రెడ్ చేయడం అంటే ఇట్లా పంచడమే కదా దాన్ని. ఓకేనా. కాబట్టి ఎక్స్టెండ్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అంటాం దాన్ని. ఓకేనా. నెక్స్ట్ క్లైమేట్. క్లైమేట్ అంటే తెలుసు కదా, వెదర్. ఓకేనా. వెదర్ ఎట్ సర్టెన్ టైం, ఒక పర్టికులర్ టైం యొక్క వెదర్ని ఏమంటామంటే క్లైమేట్ అంటాం. రైట్. నెక్స్ట్ వన్ థ్రిల్. చూడండి, థ్రిల్ అవ్వడం అంటే ఏంటన్నా, చాలా ఎగ్జైట్ అయిపోవడం, నేను చాలా థ్రిల్ అయ్యాను అంటాం కదా, అంటే ఎగ్జైట్ అయ్యాను అని. ఐ వాస్ థ్రిల్డ్, ఐ వాస్ ఎగ్జైటెడ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ అట్రాక్షన్. చూడండి, అట్రాక్షన్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుందన్న, ఇంట్రెస్టింగ్ ప్లేట్స్ టు సీ. ఓకేనా. అట్రాక్షన్ ఉంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట చూడడానికి, దాన్ని మనము అట్రాక్షన్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్లేట్ చేయడం అంటే ఏంటన్నా, ఒకదాని నుంచి ఇంకో దానికి మార్చడమే కదా. ఓకేనా. సో చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్, అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి చేంజ్ చేయడం, దాన్ని మనము ట్రాన్స్లేట్ చేయడం అంటాం. ఓకేనా. దిస్ పోయం వాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ. ట్రాన్స్లేట్ చేసారంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి మార్చారు అని. నెక్స్ట్ కంపోజ్డ్. చూడండి, కంపోజ్డ్ అంటే సెట్ మ్యూజిక్ ఫర్ ఏ సాంగ్, అంటే కంపోజ్ చేశారు అంటాం కదా సాంగ్ని, అంటే మొత్తం మ్యూజిక్ మొత్తం యాడ్ చేసి సాంగ్ని ప్రిపేర్ చేశారనమాట, దాన్ని కంపోజ్ చేయడం అంటాం. నెక్స్ట్ అకేషనల్లీ అంటే ఏంటన్నా, అప్పుడు ఇప్పుడు అంటాం కదా, దాన్ని మనం అకేషనల్గా చేస్తూ ఉంటాం, అంటే నవ్ అండ్ దెన్, ఇప్పుడు అప్పుడు అండి. ఓకేనా. అకేషనల్లీ అంటాం. స్పెల్లింగ్ చూసుకోండి అన్న మళ్ళీ. చూడండి, అకేషన్ డబుల్ సి ఉండాలి, సింగిల్ ఎస్ ఉండాలి. అకేషన్ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అది ఇంకోటి అకామడేషన్ ఉంటుంది, అకామడేషన్. ఓకేనా. అకామడేషన్ డబుల్ సి డబుల్ ఎం ఉంటుంది ఇది. ఓకేనా. ఇది రైట్. అయితే మీకు నేను ఏం చేస్తానంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగా డిస్కస్ చేస్తాను మీకు. ఓకేనా. పార్ట్ 1 పార్ట్ 2 లాగా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే మీకు ఏంటంటే పార్ట్ 1 అన్న, ఇక్కడ వరకు మీకు ఏంటి చెప్పండి, పార్ట్ 1. ఓకే. నేను వీటికి ఈ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మీకు ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2. ఓకేనా. 4th క్లాస్ మొత్తం చాలా ఉంటాయి. ఓకేనా. చాలా లెసన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఒకటే వీడియోలో కాకుండా మీకు కంప్లీట్గా క్లియర్గా చెప్తున్నాను కాబట్టి మీరు ఏం చేయండి అంటే 2 వీడియోస్లో మీకు చేస్తాను అది. ఓకేనా. పార్ట్ 1 పార్ట్ 2 లాగా నేను కంప్లీట్ చేస్తాను, మీరు మాత్రం క్లియర్ కట్గా వింటే చాలు, అంతే. అర్థమైంది కదా ఇది. ఓకేనా. ఇది మనకు కొంత 4th క్లాస్ ఇది. నెక్స్ట్ వీడియోలో మీకు 4th క్లాస్ది రిమైనింగ్, ఓకేనా, రిమైనింగ్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. గ్రామర్, వొకాబులరీ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాయి. ఇదైతే అర్థమైంది కదా. చూడండి,
మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు అర్థం కావాలి అక్కడ. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్ వస్తున్నాయి కూడా మీకు అర్థం కావాలి నాన్న అక్కడ. కాబట్టి అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి మీరు, అంతే. చాలా కొన్ని క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ వస్తాయి నాన్న, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ రావు నాన్న, రైట్? సో మీరు చెప్తున్నాం కదా, సో మీరు గనక టెట్ ఇంగ్లీష్లో 20+ రావాలి అనుకుంటే కంపల్సరీ ఇమీడియట్గా వెళ్ళి మీరు నా కోర్స్ తీసుకున్నాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్ దానికి డిఫరెన్స్ చూసారా? టెక్స్ట్ బుక్లో ఒక దగ్గర కొంత, ఒక దగ్గర కొంత, ఒక దగ్గర కొంత, ఒక దగ్గర కొంత అట్లా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సింపుల్ ప్రెజెంట్ ఉంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంది, మిగతా లేవు అక్కడ. అదే మన కోర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అనమాట. అంటే ఒకటేసారి గ్రాస్ చేసుకోవచ్చు మీరు, అన్నిటి యొక్క డిఫరెన్స్ మొత్తం ఒకటే దగ్గర అర్థమైపోతుంది అనమాట. నేను తప్పని చెప్పట్లేను, ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి నాన్న, కొంతవరకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, కొంతవరకు మనకు నా కోర్సులో నుంచి వస్తాయి అనమాట. అంటే మీకు కోర్స్ అనేది అల్టిమేట్ అది. ఇదేమో మనకేమవుతుందంటే సగం 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 అక్కడ సగం అక్కడ సగం అక్కడ సగం అక్కడ సగం ఉంటుంది. ఓకేనా? ఆ కోర్సులో మీకు ఏమవుతుందంటే ఫుల్ కాన్సెప్ట్ మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ నాన్న అది. ఓకేనా? కాబట్టి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి అందులో నుంచి. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి, అర్థమైంది కదా? సో మీకు టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేను టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే చేయొచ్చు కదా అట్లా, రైట్? కాబట్టి టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది కంప్లీట్గా అందరూ చూడాలి మీరు, ప్రతి ఒక్కరు. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూసుకోండి, రైట్? మీకైతే సో ఫుల్ కంటెంట్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇమీడియట్గా వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. నేను ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి మీరు. ఫస్ట్ వేరే ఏం అవసరం లేదు, ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి ఫ్రీగానే. అవి చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి, అవి చూసి నచ్చితేనే మీరు కోర్సు తీసుకోండి నాన్న, ముందే చెప్తున్నాను, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా? కాబట్టి సో కోర్సు తీసుకోండి నచ్చితే. ఓకేనా? సో మీకు 1 month వ్యాలిడిటీ 199 అండి. అదే డిఎస్సి టెట్ రెండింటికి యూజ్ అవ్వాలి సార్ అని అనుకుంటే మీకు అక్కడ సో 299 రూపీస్కి 3 months వ్యాలిడిటీ, 399 రూపీస్కి 6 months వ్యాలిడిటీ ఉంది నాన్న. కాబట్టి తీసుకోండి, రైట్? మీకు ఇంకోటి ఏంటంటే మీకు కోర్సు గురించి యాప్ గురించి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మీకు అక్కడ ఈ నెంబర్కు డైల్ చేయండి, ఈ నెంబర్కు కాల్ చేయండి. నేనేమంటే మీకు అక్కడ అంటే క్లాస్లో ఉంటే రెస్పాండ్ అవ్వను, క్లాస్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఓకేనా? కాబట్టి ఇది నాన్న, ఇది ఓకేనా? ఇది మీకు 4th class టెక్స్ట్ బుక్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఇది. ఓకేనా? మనం ఎట్లా చూస్తున్నామంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్లస్ మీకు గ్రామర్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాని మీద ఏమైనా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయా, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా ఇది? సో నేనైతే మీకు ఎగ్జామ్ వరకు అయితే మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాను, కంపల్సరీ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను, మీరేం వరి అవ్వకండి. ఓకేనా? మీకు 20+ మార్క్స్ నార్మల్ స్టూడెంట్కి అయినా సరే, 2, 3, 4 మార్కులు వచ్చే వాళ్ళకైనా సరే మీకు 20+ తెప్పించే బాధ్యత నాది. ఓకేనా? మీరు మాత్రం వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫుల్ కోర్స్ కావాలనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి కోర్స్ తీసుకోండి, టైం తక్కువనా పర్లేదు, ఎంతవరకు అయితే అంతవరకే కంప్లీట్ చేయండి ఫాస్ట్గా. రోజుకు 2-3 గంటలు చదివినామంటే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది నాన్న. ఓకేనా? కంపల్సరీ ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా అండి? ఇది. సో ఇంకోటి ఏంటంటే వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, నాకు రెస్పాన్స్ అనేది వస్తే ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.